ఇచ్చారు. మొన్నటికి మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఎంపీగా ఉన్న సమయంలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందని. ఏం చెప్తారు ఈ రోజు వచ్చినటువంటి ప్రకటన పైన? నేను చెప్పింది నిజమైంది. ఉత్తరాంధ్ర ప్రజల కోరిక ఏదైతే విశాఖ రైల్వే జోన్ రావాలని చెప్పి ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్షకు అనుగుణంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ను ప్రకటించింది. నేను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు అమలులో భాగంగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఈ రోజు విశాఖ రైల్వే జోన్ ప్రకటించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ మొదటి నుంచి వినిపిస్తున్నది గుంతకల్లు, విజయవాడ, గుంటూరు, వాల్తేరు ఈ 4 డివిజన్లు కలిపి కొత్తగా విశాఖ రైల్వే జోన్ కావాలని. ఈ రోజు వాల్తేరు డివిజన్ 2 ముక్కలు చేయటాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? విశాఖపట్నం రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా రావాలని కోరుకున్నాం, వచ్చింది. దానికి ఈకలపీకి అది లేదు ఇది లేదు అనే వాళ్ళు ఉంటారు. ఆ విమర్శలకు ఇప్పుడు సమాధానం లేదు. కానీ వాల్తేరు డివిజన్ చాలా ప్రధానమైనది కదా, దాన్ని ఈకలు పీకే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మీరేం చెప్తారు? ఎందుకు మనం అడుగుతున్నాము వాల్తేరు డివిజన్? నేను చెప్తున్నాను, వాల్తేరు డివిజన్ అన్నది సంవత్సరానికి 7,000 ఆదాయాన్ని కలిగి ఉంది. రవాణా ద్వారా 7,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నటువంటి డివిజన్. అటువంటి ప్రధానమైనటువంటి మన రాష్ట్రంలో విశాఖలో ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ ని 2 ముక్కలు చేయటం సబబుగా చూస్తున్నారా? అంటే వద్దని చెప్తున్నారా? అవసరమా కాదా? రైల్వే జోన్ కావాలి, రైల్వే జోన్ రావాలి, ఇది మా హక్కు, మీ హక్కు, నా హక్కు, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. అది నేను చెప్పేది కాదండి, నేను చెప్పేది కాదు సార్, మీరు అర్థం చేసుకోవాలి ప్లీజ్ హరిబాబు గారు. ఇది నా హక్కు, మీ హక్కు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి హక్కు. అది చట్టంలో పెట్టాం కదా, సాధించాం, సంతోషించండి. ఆ హక్కు పరిపూర్ణమైందని అనుకుంటున్నారా? ఆ హక్కు పరిపూర్ణమైందని భావిస్తున్నారా? ఎస్, అవంతి శ్రీనివాస్ గారు ఎంపీ మనకు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. అవంతి శ్రీనివాస్ గారు, కేంద్రం ప్రకటించింది రైల్వే జోన్, ఏ రకంగా చూస్తారు దాన్ని? కొంచెం లేట్ అయినా ప్రకటించినందుకు చాలా సంతోషం అండి. ఈ రోజు నా జీవితంలో కానీ ఉత్తరాంధ్ర ప్రజల జీవితంలో మర్చిపోలేని రోజు. 3 దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ. ఎందుకనంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉంటారు ఉత్తరాంధ్రలో. మన కృష్ణా డిస్టిక్, వెస్ట్ గోదావరి వాళ్ళలాగా ఎంటర్ప్రైజింగ్ తక్కువ. మరి ఈ ప్రాంతంలో కనుక రైల్వే జోన్ వస్తే సదరన్ రైల్వే తో చెన్నై, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ఇలా మహానగరాల కింద అభివృద్ధి చెందినయో తప్పనిసరిగా విశాఖపట్నం ఆల్రెడీ స్మార్ట్ సిటీ. ఇది రాబోయే రోజుల్లో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఆల్రెడీ 2 పోర్ట్స్ ఉన్నాయి. రాయ్పూర్ నుంచి కూడా నేషనల్ హైవే కనెక్టివిటీ వస్తుంది. తప్పనిసరిగా ఛత్తీస్గఢ్ కూడా కనెక్ట్ అవుతుంది విశాఖపట్నం. ఉత్తరాంధ్రయే కాకుండా ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ అన్నిటికీ ఒక మంచి సెంట్రల్ పాయింట్స్ కింద ఈ విశాఖపట్నం మహానగరం కింద అభివృద్ధి చెందడానికి 3 స్టేట్స్ కి కూడా చాలా ఛాన్స్ ఉంది. తప్పనిసరిగా మనకి వాల్తేరు డివిజన్ అత్యధిక ఆదాయం తీసుకొచ్చే డివిజన్ అండి మనది. మనం అడుగుతున్నది గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, వాల్తేరు ఈ 4 డివిజన్లు కలిపి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయమని, అంతేనా? కానీ ఏం జరిగింది? వాల్తేరు 2 ముక్కలు చేశారు, ఓకేనా? అది పర్వాలేదండి. అది కాదండి, ఇప్పుడు మన దాంట్లో మన టెరిటరీలో మనం అడుగుతున్నాం. మన కొత్త రాష్ట్రం, మనకి 4 డివిజన్స్ ఉన్నాయి, ఒక జోన్ కూడా లేదు. ఇప్పుడు పక్క రాష్ట్రం గురించి మనకెందుకు? మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతాన్ని మనం అడిగాం, ఇచ్చారు. తప్పనిసరిగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 4 డివిజన్స్ లో కూడా ఆదాయం బాగానే వస్తుంది. కానీ ఇప్పటికే దీనిపైన విమర్శలు కూడా మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీవీ రెడ్డి గారు ఉన్నారు, మీతో మాట్లాడతారు. పూర్తిగా మనకి డీటెయిల్స్ అయితే అందుబాటులో కానీ బట్ ఒకటి మాత్రం అర్థమవుతుంది క్లియర్గా, మనకి ఏదైతే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి విశాఖ డివిజన్ని ఈరోజు 2 ముక్కలు చేయడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే దాంట్లో సగం ఆదాయం మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. అసలు ఎవరైనా మనం ఈరోజు రైల్వే జోన్ కోసం పోరాడింది ఏంది? తద్వారా ఆదాయం వస్తుంది, తద్వారా ఉద్యోగాలు వస్తుందని. మళ్ళీ ఉన్నదాన్ని పోగొట్టుకొని డివిజన్ తీసేసి ఒక నేమ్ తెచ్చుకుంటే సరిపోలేదు కదా. ఈరోజు ఎట్లా ఉందంటే ఇచ్చిన స్టేట్మెంట్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్ లెట్ మీ ఫినిష్. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ యాజ్ టీజర్గా అర్థం చేసుకున్నట్లయితే, సరే చూద్దాం మిగతా డీటెయిల్స్, ఇన్ డీటెయిల్స్. ఒక పేరు జోన్ అన్న పేరు మనం అడుగుతున్నాం, రోజు ఏం కావాలంటున్నాం, జోన్ కావాలంటుంటే మీకు జోన్ అన్నట్టుగా పేరు ఇచ్చినట్టు తప్పితే దాంట్లో బెనిఫిట్స్ వచ్చినట్టు కనిపించట్లేదు. మన డివిజన్ని 50% చేసి వాళ్ళకి కలపాల్సిన అవసరం ఏమొచ్చా? ఇక ఎట్లుందంటే జస్ట్ గివెన్ నేమ్ అన్నట్టుగా ఉంది సార్. ఇది ప్రత్యేక ఒక జోన్, జెడ్ఓఐ అని జోన్ నేమ్ ఇచ్చాము. ఇప్పుడు ఖమ్మంపాటి గారు కూడా అంత మీ ఫోన్ కాల్ కంటే ముందు కూడా అవంతి గారు, ఖమ్మంపాటి గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్గా ఉన్నారంటే యాక్చువల్గా విధి విధానాలు మనకు తెలియకపోవచ్చు, కానీ
వాళ్ళు రైల్వే జోన్ డిక్లేర్ చేస్తున్నారంటే వాళ్ళందరూ ఆలోచించే డిక్లేర్ చేసిండ్రు. బట్ ఆ విధి విధానాలు కొన్ని చెప్పి ఉండాల్సింది కదా. మీకు కావాలా వద్దంటే పేరు కావాలా, పేరు వద్దండి, మనకు బెనిఫిట్స్ కావాలి. అది జోన్ అంటారా ఇంకోటి అంటారా? ఒక రోజు నేను చెప్పేదానండి, ఒక రోజు ప్లీజ్ ఒక రోజు నేను చెప్పేదాన్ని, మీరు ఎక్కడ ఏ ప్రాంతం తెలియదు కానీ రెడ్డి గారు, మా ఉత్తరాంధ్ర ప్రజలు భువనేశ్వర్కి ఎగ్జామ్స్ ఆర్డర్కి వెళ్తే వాళ్ళ మీద దాడులు చేయడం, మాకు చాలా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని ట్రాన్స్ఫర్ సిస్టమ్ లో కానీ పిల్లల ఉద్యోగాల విషయంలో కానీ ఇటన్నింటిలో. మాకు మాత్రం ఇక్కడ జోన్ హెడ్ క్వార్టర్ కింద ఉంటే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఏమండి ఇప్పుడు మన ప్రాంతాల గురించి మనం అడుగుతాం, పక్క రాష్ట్రం గురించి మనకు అవసరం లేదు. తప్పనిసరిగా ఇది ఉత్తరాంధ్ర ప్రజల విజయం, విశాఖపట్నం ప్రజల విజయం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విశాఖ మహానగరంగా అభివృద్ధి చెందుద్ది. థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం. రైట్ జీవిరెడ్డి గారు. ఇప్పుడు సరే వాళ్ళు ఇచ్చినారన్న ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఇచ్చారన్న సంతోషం మాకు లేదు, అభినందన తెలపాలన్న మూడు కూడా లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ వార్ టైం. వార్ టైంలో వార్ డెసిషన్స్ ఉండాలి, కానీ ఇలాంటి పీస్ డెసిషన్స్ ఇవన్నీ పీస్ టైంలో తీసుకోవాల్సిన పీస్ డెసిషన్స్ని వార్ టైంలో తీసుకుంటే ఏమంటారు? ఎప్పటి నుంచి అడుగుతున్నది ఇది? ఒక్కరోజు రేపు 28, 2 రోజులు కాదు, మోడీ గారు వచ్చింది ఒక్కరోజే, ఎల్లుండి ఫిబ్రవరి 1, 28 కదా, మార్చి 1 అంటే రేపు ఫిబ్రవరి 28 కదా, అంటే ఒక్కరోజు గ్యాప్ ముందు. దిస్ వార్ టైం, వారు 3 ఉంది దేశం మొత్తం. అందుకనే వాళ్ళు ఇచ్చారన్న దానికి సంతోషం లేదు, చెప్పాలి వాళ్ళకి అభినందనలు జరపడం 3 కూడా రావట్లేదు ఆంధ్ర ప్రజలకి. ఇప్పుడు ఏంటి జరుగుతున్నది? రేపు అంటే మోడీ గారు వస్తున్నారు ఎలక్షన్ ముందు, మొన్న మొహం పట్టుకొని అడిగారు, నల్ల జెండాలు చూపించారు కాబట్టి ఈసారి దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు తర్వాత ఇవ్వండి. ఎవరు ఇన్ని 4 సంవత్సరాల 9 నెలలు ఆపిన వాళ్ళు విషయం మీరేమన్నా చట్టంలో పెట్టారో నాకైతే ఎక్కడ కనపడలేదు. వాల్తేరు డివిజన్ రోడ్డు ముక్కలు చేయమని ఏమన్నా చట్టంలో ఇంకా అది సరే. నేనేంటంటే ఇప్పుడు అసలు ఆ మూడులోనే కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయమని దానికి ఒక నిమిషం రైల్వే జోన్ ఏర్పాటు ఉందా లేదా దానికి ఒక కమిటీ వేయమని 6 నెలల లోపల నివేదిక తీసుకోవాలని మీరు క్లియర్ గా చెప్తాను. సరే, అంతవరకు అయితే నాకు వచ్చింది కాబట్టి చెప్తాను. వాల్తేరు డివిజన్ పైన 2 ముక్కలు చేసి నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా చర్చకు వచ్చి చెప్తాను. రైల్వే జోన్ పెట్టాలని, రైల్వే జోన్ ఇవ్వాలనుంది, 6 నెలల్లో ఇవ్వాలనుంది, ఫీజిబిలిటీ చెక్ చేయమన్నారు. ఇఫ్ నాట్ ఫీజిబుల్ ఎక్స్పీడియంట్ అనే వర్డ్ కూడా దాంట్లో వాడటం జరిగింది. అంటే ఫీజిబుల్ లేకపోయినా కూడా బై హుక్ ఆర్ హుక్ ఇవ్వాలని చట్టంలో చెప్పబడింది. తీసుకోవచ్చు బై ఎక్స్పీడియంట్ అంటే దాని అర్థం అదే, బై హుక్ ఆర్ హుక్ తీసుకోవాలన్నారు. అది లేదు ఇది లేదు. ఆ రోజు లేని ఫీజిబిలిటీ ఈ రోజు ఏం కనిపించింది? అది ఈ టైంలో. ఇప్పుడు మీరు రైల్వేకి 7,000 కోట్ల ఆదాయం, 7,000 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కాదు సార్, అది రైల్వేకి వచ్చే ఆదాయము. రైల్వేకి వచ్చే ఆదాయంలో 7,000. నేను వాల్తేరు ఎక్కడ ఉన్నదని కాదు. ఇప్పుడు వారేందంటే ఒరిస్సా సరిహద్దులు ఉన్నది వాళ్ళకి పోయింది. ఒరిస్సా సరిహద్దులు యువతలు ఉన్నటువంటి వాల్తేరు అంటే ఏదైతే విశాఖపట్నం ఉందో దానికి 7,000 కోట్ల రాని 70,000 కోట్ల రానియండి సార్. అది రైల్వే ఆదాయం తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కాదు. అక్కడ విశాఖపట్నం మున్సిపల్ ఆదాయం కాదు. మరి మీకు 7,000 మీకు జోన్ రావడం వల్ల జరిగేది ఏంటంటే ఈశ్వర్ గారు సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ రైల్వే జోన్ ఉంది. నేను ఏమంటే సికింద్రాబాద్ జోన్లో కింద 4 కాచిగూడ డివిజన్, మా సికింద్రాబాద్ డివిజన్, గుంతకల్ డివిజన్, ఇవి 4 నాందేడ్ డివిజన్ మన దగ్గర ఉండేవి. ఇప్పుడు గుంతకల్ డివిజన్ ప్రత్యేకంగా గుంతకల్ డివిజన్ వల్ల సికింద్రాబాద్ జోన్కి వచ్చేది ఏముంటుంది, సికింద్రాబాద్ వల్ల సికింద్రాబాద్కి వచ్చేది ఏముంటుంది? ఇది కాదు ఇచ్చు. రైల్వేకి వచ్చే ఆదాయము మనం రైల్వే జోన్ ఏర్పాటు చేసుకోవడం వల్ల స్థానికంగా కొంత యాక్టివిటీ పెరుగుతుంది, కొంత రాకపోకలు పెరుగుతాయి, కొంత అక్కడ ఉద్యోగ అంటే ఆ జోన్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అక్కడ కేంద్రీకృత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి ఇమిడియట్ గా ఒక 5-6 వేల ఉద్యోగాలు కూడా వస్తాయి. 5-6 వేలు పరోక్షంగా ఉండేటువంటి కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, ప్రత్యక్షంగా కొన్ని ఉంటాయి. పరోక్షంగా వచ్చే ఉద్యోగాలు వేరు. ఏ చిన్న ఫ్యాక్టరీ పెట్టినా పరోక్షంగా 100 మామూలుగా ఉంటాయి, 500 మంది బయట ఉంటారు. అది పెద్ద ఇష్యూ కాదు. నేనేమంటే దీన్ని 6 నెలలు 3 నెలలు ఎక్స్పీరియడ్ చేయటం ఇవన్నీ పక్కన పెడదాం. ఇంకోటి రాజకీయ ప్రకటన అంటున్నారు. అంటే రాజకీయ ప్రకటన చేయకుండా నువ్వు చెప్పినట్టు ఏమంటావా? నువ్వు ఈ రోజు అంటే తెలంగాణ ప్రధానమంత్రి 10 ఏళ్ళు ఎందుకు తెలంగాణ 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? కారణం
కారణం అదా? యుద్ధ వాతావరణం ఉంది భారతదేశంలో ఈ రోజు. అంటే బుద్ధి ఎవరికి తెలుస్తుంది? బుద్ధి ఎవరికి లేదు తెలుస్తుంది. అంటే చంద్రబాబు నరేంద్ర మోడీ గారు ఎడికి పోవద్దు, ఢిల్లీలో కూర్చొని సౌత్ బ్లాక్ లో కూర్చొని రోజు నువ్వు అనుకుంటున్నావు కలగంటున్నావు. యుద్ధం లేదు, యుద్ధం ఏం లేదు. మీరు చెప్తున్నారు మోడీ గారు కిందికి పైకి హడావుడి చేస్తున్నారు రోజు. పై ఫ్లోర్ కింది ఫ్లోర్ హడావుడి చేస్తున్నారు మోడీ గారు. ఏమైనా హడావుడి చేస్తున్నారా? మోడీ గారు ఊరికి అడు తిరుగుతున్నారు. ఈ రోజు కూడా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి మోడీ ఎందుకు రాలేదని. ఏం చేశారు? 90 మీడియా ఏం చేసింది? 10 గురించి ఇట్లా మాట్లాడారు. కాంగ్రెస్ మీడియా ఏం చేసింది? ఆంధ్ర తెలంగాణ ఇష్యూ కాదు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే కదా. కాంగ్రెస్ పార్టీనే కదా తెలంగాణ ఇచ్చింది. 4 లోన్ లేట్ అయితే మాట్లాడుతుంటే యుద్ధ వాతావరణం తెలంగాణ తిండికి రోడ్డు మీద యుద్ధ వాతావరణం ఉందా? మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులకు హద్దు పద్దు లేదు, బుద్ధి జ్ఞానం అసలే చేసుకోవట్లేదా, ఆడుకోవట్లేదా, పాడుకోవట్లేదు, క్రికెట్ ఆడుకోవట్లేదు. రేపు విశాఖపట్నం క్రికెట్ మ్యాచ్ కాదా? ఏం మాట్లాడుతున్నారు? రేపు విశాఖపట్నం క్రికెట్ మ్యాచ్ యుద్ధ వాతావరణం ఉంటే క్రికెట్ బంద్ చేసేయండి. ఎవడు బంద్ చేస్తాడు? యుద్ధ వాతావరణం లేదని పైలట్ పాకిస్తాన్ చేతిలో బందీగా ఉన్నాడు. చూడొద్దా? ఎప్పట్లాగే లీడ్ చేస్తామని ఎవరు బతుకులు వాళ్ళదేనా? మరి సర్జికల్ స్ట్రైక్ జరిగింది రాత్రంతా. ప్రధాని రాత్రంతా మేలుకొని ఎందుకు మానిటర్ చేశారు? ఎందుకు మానిటర్ చేశారు? అవసరం కాబట్టి చేస్తారు సార్. అది అవసరం. ఇది కూడా వ్యవస్థలో భాగమే. కాబట్టి 10 ఏళ్ళు తెలంగాణ లేట్ అయినప్పుడు నోరు మూసుకొని పడుకున్నాం మనందరం కూడా. చచ్చిపోయేదాకా నోరు మూసుకొని కూర్చున్నాం. 10 ఏళ్ళు మీరు 96లో ఒక ఓటు 2 రాష్ట్రాల తర్వాత ఏం పీకారు వచ్చి 99 నుంచి 2004 దాకా ఉన్నారు కదా. మరి కరీంనగర్ లో ప్రకటించిపోయిన సోనియా గాంధీ కూర్చున్నారు. అంత కష్టమైంది. ఏదో ఉంది, ఏదో అయిపోయింది. మేము వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు వెల్కమ్ దట్. మీకేంటి బాధ? చేసుకోపోగా చేసుకోము అంతే. బంగాళాఖాతం నడి సముద్రంలో పడేస్తారు కాంగ్రెస్ పార్టీని. జరగబోయేది తొక్కేవతల పడేస్తారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కదా వాళ్ళు, అందుకని తొక్కు పడేస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కదా, అందుకని తొక్కు పడేస్తారా వాళ్ళు? తొక్కు పడేస్తారు వాళ్ళు. తెలంగాణ 10 ఏళ్ళు ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా ఇస్తుంది. ఇప్పటిదాకా ఇచ్చింది, ఇప్పుడు ఇస్తుంది కూడా. ఏందో బంగాళాఖాతం నడి సముద్రం పడ్డాక తెలుస్తుంది. అందరూ పడతారు. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఏదైనా పద్ధతి ఉండాలి. మొదట ఎత్తింది మీరే ఏం బిగుతున్నారని మొదట ఎత్తింది ప్రకాష్ రెడ్డి గారు బిగుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు వాయిస్ కింద తీసుకోవట్లేదు, ఎంటైర్ బీజేపీ వాయిస్ కింద నేను తీసుకుంటాను. అది కరెక్ట్ కాదు. నేను చెబుతున్నాను, కాంగ్రెస్ పార్టీ అన్నాను. ఇప్పుడు నేను బీజేపీ అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నేను బీజేపీ అంటున్నాను. 96లో 99 చేశారు. ఏం చేశారు? మరి చెప్పి అంటే మీరు ఓటేస్తే ఇస్తారంట. వాళ్ళకి కూడా ఏం పెద్ద ఓట్లు వేస్తారు చెప్పండి? ఎక్కడేశారు? 2014 ఏం పెద్దగా వాళ్ళే ఇచ్చారన్నారు కదా, వాళ్ళు ఇచ్చిన ఆలస్యం చేసుకుంటది. ఆడుకోనికి నిర్ణయాలు తీసుకోవద్దు రాజకీయ పార్టీ. రాజకీయమే చేస్తుంది. బీజేపీకు ఈరోజు యుద్ధం జరుగుతుంది. అందరూ ఇండియా మొత్తం సపోర్ట్ చేయట్లేదా? బీజేపీ కోటేసినోడు సపోర్ట్ చేస్తుండే ఈరోజు, కాంగ్రెస్ కోటేసినోడు సపోర్ట్ చేయట్లేదా? టీఆర్ఎస్ ఓటేసినోడు సపోర్ట్ చేయట్లేదా? భారతదేశ యుద్ధమా లేకపోతే బీజేపీ యుద్ధమా? అది ఏం మాట్లాడుతున్నారు?
భారతదేశంతో జరుగుతున్నది, కాంగ్రెస్ పార్టీ భారతదేశం అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈశ్వర్ గారు యుద్ధం జరుగుతుంది, నేను మొదట్లో కూడా చెప్పాను యుద్ధం లేదు, యుద్ధం లేదు, యుద్ధం జరగట్లేదు. ఏం జరుగుతుంది? ఓన్లీ టెర్రరిస్ట్ యుద్ధం జరగట్లేదు. రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ గారు, విశాఖ కేంద్రంగా కేంద్రం ఇప్పటికే రైల్వే జోన్ ప్రకటించింది కొద్దిసేపటి క్రితం. మీ స్పందన ఏంటండి రామకృష్ణ గారు? రామకృష్ణ గారు వినిపిస్తుందా? ఎస్, కాల్ డ్రాప్ అయినట్టుంది. మళ్ళీ రామకృష్ణ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు మీరేం చెప్తారు? ముందు విశాఖపట్నం జోన్తో, ఎందుకంటే ఇంత హీట్ జరిగింది కనుక విశాఖపట్నం జోన్ గురించి చెప్దాం. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు రాజధాని లేకుండా మాతృ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు ఒకటి. అది ఒక అన్యాయం అనేటువంటిది సరే జనం భావిస్తున్నారు. ఇప్పుడు విశాఖ జోన్కి కూడా విశాఖ జోన్ అనేటువంటి దాన్ని రద్దు చేసేసి విశాఖ, ఇప్పుడు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అంటే సికింద్రాబాద్ జోన్ ఉంది, లేకపోతే ప్రతి దానికి ఒక జోన్ ఉంది ప్రతి హెడ్ క్వార్టర్కి. కానీ హెడ్ క్వార్టర్ లేనటువంటి జోన్ ఇది విశాఖపట్నం. విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని విజయవాడ డివిజన్లో చేర్చి విశాఖ జోన్ మొత్తాన్ని మిగిలిన రిమైనింగ్ జోన్ని రాయగడ్డగా మారుస్తున్నారు. అంటే విశాఖ జోన్ అనేటువంటి విశాఖ డివిజన్ అనేటువంటిది రద్దయిపోతుంది. ఇంకా అంటే విశాఖ ఊరికే ఒక నగరంగా ఉంటుంది తప్ప విశాఖ డివిజన్ చెప్పేది వినండి, మీరు చెప్పేది వినండి. లేదండి, మీరు ఒకసారి వినండి. ఏం చెప్పాడు? రిమైనింగ్ ఒక భాగం విజయవాడ డివిజన్ లో కలుపుతారు, రిమైనింగ్ రాయగఢ్ డివిజన్ గా ఏర్పాటు చేస్తారు. రామకృష్ణ గారితో మాట్లాడదాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడిన తర్వాత మీ స్పందన కూడా తీసుకుంటాను. రామకృష్ణ గారు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కేంద్రం ప్రకటించింది. మీ స్పందన ఏంటి? తప్పకుండా అండి. ఇప్పుడు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పైన ఉంది. ఇది ఎప్పుడో ప్రకటించి ఉండాల్సింది. తర్వాత ఇప్పుడు కూడా దానిపైన అరకొరగా ప్రకటించారని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే మేము కోరేది ఏమంటే కొత్త హామీలు ఇచ్చి కొత్త హామీలు అమలు చేయమని ఏ పార్టీ కూడా మన రాష్ట్రంలో కోరడం లేదు. రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కూడా కోరుతున్నది ఏమిటంటే ఏపీ రిఫార్మ్స్ 2014 ఏ అంశాలైతే పొందుపరిచారో వాటిని అమలు చేయమని కోరుతా ఉన్నాం. ఇవాళ ముందు మన రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా చిన్న తప్పు చేస్తా ఉన్నారు. వాళ్ళు విభజన హామీలు ఏమున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏమి చేయగలదు వాటిని కోరుకొని వాళ్ళ ద్వారా అవి తెచ్చి సాధించడం కాకుండా మొదటి నుంచి కూడా ఒక నెగిటివ్ వైఖరి తీసుకొని ఇప్పటికీ చాలా ఇచ్చారు, చాలా చేశారు అని చెప్పి రాజకీయంగా దురుద్దేశంతో పనిచేయడం వల్లనే మన రాష్ట్రానికి మరింత అన్యాయం జరిగింది. కనీసం ఇప్పుడైనా సరే, ఎందుకంటే వాళ్ళు ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రతి పార్టీ కూడా రాజకీయాల్లో ఓట్లు ముఖ్యం కాబట్టి, సీట్లు ముఖ్యం కాబట్టి, సీట్లు గెలవాలంటే కొన్నివైనా కూడా పరిష్కారం చేయాలి కాబట్టి ఇప్పుడు అధికారంలో వారు ఉన్నారు. అధికారంలో ఉన్నవారు ఏపీ రిఫార్మ్స్ యాక్ట్ లో ఏవైతే ఉన్నాయో కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, లేదంటే పోర్ట్ నిర్మాణం విషయంలో కానీ, విద్యా వైద్య సంస్థల నిధులు కేటాయింపు విషయంలో కానీ, రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చే విషయంలో కానీ, అన్నిటికంటే ముఖ్యంగా వెనకపోయిన రాయలసీమ, ఉత్తరాంధ్రకి ఏదైతే బుందేల్ఖండ్ సహా ప్యాకేజ్ ఇస్తామన్నారో ఆ ప్యాకేజీని అమలు చేయడంలో కానీ వాటిపైన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అధికార పార్టీ కూడా కొంత ఉపయోగం ఉంటుంది. ప్రజల్లో దానికి ఉన్న వ్యతిరేకత కూడా కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమంటే వారు ఇన్నాళ్ళు చేయలేదు, ఇప్పుడు ఏదో తీరా ఎన్నికలు ప్రకటించే నేపథ్యంలో ఇప్పుడు రేపు March 1st week లో ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయబోతున్నారని చెప్తా ఉన్నారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు విశాఖపట్నం మీటింగ్ వచ్చే ముందుగా ఇప్పుడు మాత్రమే అది ప్రకటిస్తామనడం అంటే అది పెద్దగా ప్రజలకు సంతృప్తికరంగా ఉండదు. అంటే దీన్ని ఖచ్చితంగా వెల్కమ్ చెప్పాల్సిందే, దాన్ని ఎవరు కూడా నెగిటివ్ చెప్పరు. కానీ మీలో ఆ సిన్సియారిటీ కనపడడం లేదు. సిన్సియర్ గా ఇప్పటికైనా చేయడానికి ముందుకు వస్తే తప్పకుండా రాజకీయ పార్టీలు ఏం చెప్పినప్పటికీ ప్రజల్లో మాత్రం కొద్దిగా సానుకూలత రావడానికి, లేదంటే ఉన్న వ్యతిరేకత తగ్గడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. మధు గారు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, కొత్త జోన్ ఒకటి ప్రకటించింది కేంద్రం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఇంతకాలం పోరాటం తరువాత ఆలస్యంగానైనా ఈ జోన్ ని ప్రకటించింది. మీ స్పందన ఏంటి? రైల్వే జోన్ 4.5 సంవత్సరాల పాటు పూర్తిగా దాన్ని విస్మరించి ఇప్పుడైనా ప్రకటించారు. దీనికి కారణం ఆంధ్రదేశంలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు జరపాలని చెప్పేసి ఎన్నో ఆందోళన జరిగిన తర్వాత ఇప్పుడు ప్రకటించారు. ఇది కూడా మన రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డ నేపథ్యంలో ప్రకటించారు. దాదాపు తెలుగు బీజేపీ ప్రభుత్వానికి మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు జరగని ఆగ్రహావేశాలు గ్రామ గ్రామాన ప్రజల్లో వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇది ప్రకటించారు. ఇది రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలన్నట్లయితే కేంద్ర ప్రభుత్వానికి తన వైఫల్యాన్ని ఏదో ఒక రకంగా కప్పుపుచ్చుకోవాలని చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ప్రత్యేక హోదా సంగతి ఏమిటి, యూనివర్సిటీలు, గిరిజన యూనివర్సిటీ సంగతి ఏంటి, కడప ఉక్కు పరిశ్రమ సంగతి ఏంటి, ఇది ఈ రోజు ప్రజలు అడిగేది. దీనికి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలా. రేపు ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చి వీటన్నిటిని పరిష్కారం చేయకుండా ఒక రైల్వే జోన్ ఒక్కటి మాత్రమే ప్రకటించి ఆ పేరుతో సర్దుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తే అది కుదరదు, ప్రజలు అంగీకరించరు. అందుకని దీన్ని గుణపాఠంగా తీసుకుని బీజేపీ వెంటనే వాటిని కూడా ప్రకటించాలని చెప్పి మీతో కోటేశ్వరరావు గారు మాట్లాడతారు, సీనియర్ అనలిస్టు. మాట్లాడతారు మధు గారు. కోటేశ్వర చెప్పండి. వైజాగ్ డివిజన్ రద్దు చేసి వైజాగ్ డివిజన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలన్నీ రాయగఢ్ డివిజన్, కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. అదొక అంశం. నిజంగా వైజాగ్ డివిజన్ని రద్దు చేసి వైజాగ్ డివిజన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని విజయవాడ డివిజన్కి మార్చి రిమైనింగ్ వాటిని రాయగఢలో కొత్తగా డివిజన్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. అంటే మన విశాఖపట్నం కదా, విశాఖపట్నం అనేటువంటి దానిలో రైల్వే డివిజన్ ఉండదు, రద్దు అయిపోతుంది. జోన్ కేంద్రంగా ఉంటుంది తప్ప డివిజన్ కేంద్రంగా ఉండదు, డివిజన్ లేదు. దానివల్ల ఉపయోగం ఏముంది మనకు? అదే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయం అదే. అందుకనే ఇప్పుడు అదే నిజానికి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ ఒక జోన్ కిందకు తీసుకోవాలనుకుంటే సదరన్ రైల్వేలో ఉన్నటువంటి తిరుపతి ప్రాంతాన్ని కూడా విడగొట్టి ఈ జోన్లో చేరాలి. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే మీరు అన్నట్టుగా ఎన్నికల ప్రయోజనాల కోసం అటు ఒరిస్సా ప్రజల్ని సంతృప్తిపరచడానికి, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళని సంతృప్తిపరచడానికి ఒక త్రిశంకు స్వర్గం లాగా విశాఖ డివిజన్ అనేటువంటి దాన్ని రద్దు చేసి అక్కడ ఓన్లీ జోనల్ కేంద్రాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తారు మంత్రి గారు చెప్పినట్టు దాని ప్రకారం. రెండవది, ఆదాయం అంటే ఆదాయం అనేటువంటిది ఒక రాష్ట్రానికి రాదు, కానీ జోన్ రద్దు చేసిన తర్వాత జోనల్లో ఉన్నటువంటి డివిజన్ రద్దు చేసిన తర్వాత డివిజన్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ రద్దు అవుతాయి. అందువల్ల ఇవన్నీ కూడా రాజకీయ ప్రయోజనాలతో చేసినటువంటిదే, కంటి తుడుపుగా చేసినట్టుగా ఇది కనిపిస్తూ ఉన్నది. అందుకని మీరు చెప్పిందే కానీ వాస్తవం అయితే ఇది మన రాష్ట్ర, మన రైల్వే జోను, మన విశాఖపట్నం డివిజన్ ఆధారంగా కేంద్రంగా రైల్వే జోన్ కావాలని మన ప్రజలు కోరుతున్నదంతా కూడా బయలుజిల్లా నుంచి వస్తున్న ఆదాయం, మన ఏరియాలో మన విశాఖపట్నం, మన ఆంధ్ర స్థితికి సంబంధించినటువంటి వస్తున్నటువంటి ఆదాయం అంతా కూడా మన విశాఖపట్నం కేంద్రంగా ఖర్చు కావాలనేటువంటి ఉద్దేశంతో రైల్వే జోన్ కావాలన్నారు తప్ప పేరు పెట్టి అసలు లేకుండా పేరు పెట్టి మేము ఇచ్చామని చెప్పేసి కూడా ఇది మళ్ళా ఇప్పుడు అదే జరుగుతుంది. కొత్త వివాదాన్ని ఇప్పుడు మంత్రి ప్రకటించింది అదే. కొత్త వివాదానికి తెర లేపినట్టే ఇది. అవును, కొత్త వివాదానికి తెర లేపడం తప్ప నిజంగా అసలు సమస్యని పరిష్కారం చేసినట్టు కాదని భావించాలి. అందుకనే ఎన్నికల దృష్టితో చేసింది కనుకనే అటు ఒరిస్సాలో ఉన్నటువంటి వాళ్ళని సంతృప్తిపరచడానికి, అక్కడ బీజేపీని సంతృప్తిపరచడానికి ఇక్కడ ఉన్నటువంటి దానికి చేసిందిగా కనిపిస్తా ఉంది. ఇది ఒక త్రిశంకు స్వర్గం లాగా కనిపిస్తా ఉంది. దీనివల్ల ఉద్యోగాలు అనేటువంటివి, చాలా ఉద్యోగాలు రాయగఢ వెళ్ళిపోతాయి. పట్నం యొక్క అభివృద్ధికి మన ప్రాంతంలో ఉన్న రెవెన్యూ అంతా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తుంది. మన ప్రాంతంలో మనకు చాలా కీలకమైన అంశం అది, చాలా కీలకమైనటువంటి అంశం అదే. మీ వాయిస్ కూడా ఇస్తారు. అందరి వాయిస్ వారికి వెళ్ళే ముందు చెప్తారు, వారి సమాధానం చెప్పండి. ఎందుకంటే వారికి ఇందాక మిస్కమ్యూనికేషన్. నేను చెప్పింది ఏంటంటే
ఇది వార్ టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి స్వాగతించలేమన్నాం కానీ 5 సంవత్సరాల తర్వాత అనేది ఆడ ఉద్దేశం కాదు. దాని ఆయన తొందరపడి అర్థం చేసుకుంటే ఏం పీకుతున్నారు అని చెప్పేసి మొదలు పెట్టారు. అంటే తెలంగాణ ఆంధ్ర నిన్న ఆ ఉద్దేశంతో చెప్పలేదు, అది వారు అర్థం చేసుకోవాలి. ఇది ఈ టైంలో స్వాగతించాలని పరిస్థితి. ఒక పక్క వాతావరణం యుద్ధ వాతావరణం దేశంలో సరిహద్దుల్లో కొనసాగుతోంది. నేను లీడ్ తీసుకున్నది ఈశ్వర్ గారు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక కీలక నిర్ణయం వెలువడిందని చెప్పాను నేను. ఎందుకంటే మనం ఉదయం నుంచి 2 రోజుల నుంచి ఇదే అంశం పైన వెళుతూ మనం ఒక్కసారిగా టర్న్ తీసుకుంటున్నాము, ఏపీ వైపు టర్న్ తీసుకుంటున్నాము. నేను ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అనుకుంటున్నారా? ఉద్రిక్త వాతావరణం వేరు, యుద్ధ వాతావరణం వేరు. అదే నేను చెప్పాను. ఉద్రిక్త వాతావరణాన్ని యుద్ధ వాతావరణాన్ని లింక్ పెట్టడం కరెక్ట్ గా. ఉద్రిక్త వాతావరణం కాదండి. నేషనల్ మీడియా చూడండి, మీ మీడియానే ఏం రాస్తుంది? ఒక నిమిషం ఉండండి. మిత్రుడు చెప్పినట్టుగా దేశంలో యుద్ధ వాతావరణం లేదు అనుకుందాం. ఎందుకంటే కాదు చెప్తాను నేను చెప్తాను. ఆయన చెప్పిన దానికి నేను చెప్తా. ఎందుకంటే మన నరేంద్ర పుల్వామాలో దాడి జరిగి 24 గంటలు కూడా అవ్వలేదు. మన నరేంద్ర మోడీ గారు వెళ్ళి వందే భారత్ ఎక్స్ప్రెస్ కి జెండా ఊపుతూ చిరునవ్వులు అందిస్తారు. యుద్ధ వాతావరణం ఉంటే అట్లా చేయరు కదా. తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ప్రధానమంత్రి వెళ్ళి మహారాష్ట్రలోనూ లేకపోతే ఇంకో చోట రాజకీయ ప్రసంగాలు చేస్తారు. యుద్ధ వాతావరణం ఉంటే లేకపోతే ఉద్రిక్త వాతావరణం ఉంటే అటువంటి చేయరు కదా. ఇంతవరకు ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదంటే యుద్ధ వాతావరణం ఉన్నట్టు కాదు కదా. ఏం వాతావరణం ఉంది? రాజకీయ వాతావరణం ఉంది, ఎన్నికల వాతావరణం ఉంది. అందుకని ఆ దానిలో భాగంగానే ఇవాళ ఈ రైల్వే జోన్ కూడా ప్రకటన జరిగింది అనేటువంటిది లేదనుకుంటే అంతే కదా. లేదనుకుంటే అంతే కదా. ఇండియన్ మొత్తానికి ఏకదాటికి పైన ఒకటి నేనేంటంటే యుద్ధ వాతావరణము ఉద్రిక్త ఉన్నది. వాతావరణము యుద్ధం అవుతుందా కాదా అనేది అది సెకండరీ విషయం అయినా మేము ఒక మాట చెప్తా. మేము యుద్ధం చేసేటప్పుడు, మేము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, యుద్ధాలు చేసేటప్పుడు మా పేమెంట్ ఆగదు, మా తిండి ఆగదు, మా వెల్ఫేర్ ఆగదు. ఒక్క మాట నేను చెప్తాను. అంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉన్నంత మాత్రాన ప్రజల కోసం ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చెయ్యొద్దా? మీరు రాజకీయాలు మాట్లాడుకోండి, మేము వద్దనంటలేము. రాజకీయాలు మీరు మాట్లాడుకోండి. లేదండి సార్, నేనేమంటున్నా కాదు, అది వేరండి. ఇప్పుడు ఒకటి నేనేమంటున్నానంటే ఈ రోజున్న పరిస్థితి వాస్తవానికి ఉద్రిక్తత ఉన్నది. ఇట్ మే నాట్ బి అంత వార్. దాన్ని మనం పెద్దవాడు. ఇప్పుడు ఇంకోటి అండి, అసలు ఆ పరిస్థితి లేదా? శుభకార్యాలు చేసుకోరు. చాలా తేడా ఉంది. ఇంట్లో మనిషి శవమన్నా కూడా టిఫిన్లు చేస్తారు, భోజనాలు చేస్తారు. దానికి మరి అట్ ద సేమ్ టైం శుభకార్యాలు చేస్తారు, పెళ్లి ముహూర్తాలు పెట్టుకోరు కదండి. ఒక మాట లేదండి, నేను రాజకీయం మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కానీ నేను భారతదేశ పౌరుడను కాబట్టి నాకు కూడా కాదండి, అట్లా కదండి. చూడండి, నాకు కూడా ఒక అవకాశంలో నేను ఒక మాట కాలే. ఎందుకంటే మీలాగా మీరు అధికార ప్రతినిధి కాబట్టి యూ మే సే సంథింగ్ ఎల్స్. బట్ నేనేమంటే వాస్తవాలను మనం మాట్లాడాలి. అంటే అక్కడ జరుగుతున్నది కాబట్టి అట్లా ఎందుకు చెయ్యకూడదు అనేది కూడా మీకు నేను ఒక విషయం చెప్తా. ఎందుకనంటే ఒకవేళ భారతదేశ ప్రధాని ఈ ఉద్రిక్తతనే ఒక పాయింట్ లాగా తీసుకుంటే ఇప్పటికే ప్రజలందరూ కూడా ఉద్రేకంతో ఉన్నారు, చాలా టెన్షన్ మీద ఉన్నారు. కాన్సన్ట్రేషన్ కేవలము యుద్ధం ఉన్నది, నేను ఏం చెయ్యాలి దీని మీద అని అంటే అక్కడ ఏమైపోతుందంటే ఇంబ్యాలెన్సింగ్ ఆఫ్ ఒకటి తయారైపోతుంది ప్రజల్లో. కాబట్టి వారు ఏం చేస్తున్నారో వాళ్ళు చెయ్యనియండి. దాని ఇప్పుడు పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ప్రెసిడెంట్ కూడా ఏమంటాడు, యుద్ధము కోసమని ఈ వార్ పెట్టిండు మోడీ అని అంటే యుద్ధం అయితే ఎలక్షన్స్ అవుతాయా? యుద్ధం యొక్క 2 రోజులు అవుతుందా? అదే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఏమంటాడు కాదు, అదే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఏమంటాడు, అలా అధికార ప్రతినిధి ఏమంటుండే మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్, ఇమ్రాన్ ఖాన్ మా ప్రెసిడెంట్ మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసిండు, మేము నిర్ణయం మేము ఏం ఇక్కడ ఏమంటున్నాడంటే సంబరపడకండి. మన ప్రధాని కూడా
మన ప్రధాని కూడా అదే ప్రకటన చేశాడు. ఇక్కడ అంటే యుద్ధం లేదని పాకిస్తాన్ దగ్గర సీరియస్నెస్ ఉంది, మన దగ్గర లేదని ఒప్పుకుందామా మనం? వాళ్ళు 72 గంటలు ఏదో ఒకటి తేల్చేస్తామని వాళ్ళంటే ఆ సీరియస్నెస్ మనకు మనం పట్టించుకోవాల్సిన అవసరం కాదండి. నేను అట్లంటే లేను. మనము యుద్ధ వాతావరణం ఉన్నది, అది ఉన్నంత ఉన్నది లేనిది కరెక్ట్ గా చెప్పండి సార్. ఉందా లేదా యుద్ధ వాతావరణం? ఇట్ మే నాట్ బి, ఇట్ మే. అవునండి, ఇప్పుడు దౌత్యపరంగా ఉన్నది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఈరోజు యుద్ధ వాతావరణం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఉంటే ట్రంప్ క్లియర్ గా వార్నింగ్ ఇస్తున్నాడు, అది కూడా మీరు వినండి. మీరు అదే ప్రెసిడెంట్ ఏమంటాడు, అదే ఇమ్రాన్ ఖాన్ ఏమంటాడు అంటే యుద్ధం జరిగితే ఇట్లయితుంది అని అంటాడు, మనం కూర్చొని మాట్లాడుకుందాము అని అంటాడు. ఎన్నిసార్లు మాట్లాడలేదు ఈ పాకిస్తాన్తో? 2611లో మాట్లాడుకోలేదా? పఠాన్కోట్లో మాట్లాడలేదా? యూరిలో మాట్లాడలేదా? ఎన్ని ఎవిడెన్స్లు ఇస్తే ఏం మాట్లాడతావు నువ్వు? మనకి విశాఖలో విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో నిన్నటి నుంచి ఒక ధర్నా జరుగుతోంది. అక్కడ మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, విభజన హామీల సాధన సమితి రియాక్షన్ ఏంటి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించడం పైన? విశాఖ కేంద్రంగా 30 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర వాసులు ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ని కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రైల్వే జోన్ కేటాయిస్తున్నామని ప్రకటించారు. సౌత్ కోస్టల్ రైల్వే పేరుతో దీన్ని పిలుస్తారు అని కూడా చెప్పారు. విభజన హామీలు నెరవేర్చాలని చెప్పేసి విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలి అని చెప్పేసి ఈరోజు ఉదయం నుంచి ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫోరం అలాగే ఇతర నేతలందరితో కూడా ఈ రోజు నుంచి దీక్ష జరుగుతుంది. దీనికి సంబంధించి విభజన హక్కుల సాధన కమిటీ నేత చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ను కూడా ప్రకటించడం జరిగింది. దీన్ని మీరు ఎలా ఆహ్వానిస్తారు? 100 సంవత్సరాల నాటి కలండి. విశాఖపట్నాన్ని తీసుకెళ్ళి ఆ కలకత్తాకి తాకట్టు పెట్టినట్టు వాళ్ళు బ్రిటిష్ పాలకులు చేశారు. తర్వాత 15.5 సంవత్సరాల క్రితం మళ్ళీ దాన్ని తీసుకెళ్లి కలకత్తా నుంచి భువనేశ్వర్ తగిలించారు. ప్రజల ఆకాంక్ష 100 సంవత్సరాల ఆకాంక్ష నెరవేరింది. కానీ అత్యుత్తమంగా ఉండాల్సిన వాల్తేరు డిజైన్ ముక్కలు చేసి వచ్చే ఆదాయాన్ని మాత్రం ఆదాయం ఎక్కువ వచ్చేది 80% మిగులు ఆదాయం వచ్చేది మాత్రం వాళ్ళు తీసేసి వేరే డివిజన్ ఏర్పాటు చేస్తాం, దీన్ని మొక్కలు చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తాను. అది బాధగా ఉంది. కానీ దీన్ని చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ ఇది కొత్త క్రెడిట్ అండి మునుకోట్లు లాంటి వారికి, ఆత్మత్యాగం చేసిన వారికి, భాను, శ్రీనివాసరావు, కిరణ్ అనేక మందికి, అలాగే గడ్డ మీద నిలబడి దెబ్బలాడి ఇక్కడ రైల్వే జోన్ సాధిస్తామని దెబ్బలాడిన వాళ్ళకి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి 5 సంవత్సరాలు మార్చి 6, 2014 నుంచి నిరంతరంగా చేస్తున్న పనులు ఇక్కడే అనేక సార్లు చేశామండి. మాకు ఆ రోజు పూర్తి దినంగా భావించుకుని సముద్రంలో ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకొచ్చి ఆ రోజు జనవరి 26, 2017 సంవత్సరంలో అక్కడ జెండా పాతం జాతీయ జెండా జనవరి 26 తారీఖున అదే స్ఫూర్తి కొనసాగుతుంది. కానీ ఈ ఉద్యమ క్రెడిట్ మాత్రం ఉద్యమకారులకే దక్కుతుంది. రాజకీయ క్రీడాలు వెళ్ళిపోయేటప్పుడు వచ్చి వాళ్ళు దీనికి ఖర్చు ఉందని కాదు, మాకు ఆనందంగా ఉంది, ఖర్చు అవుతుంది దీని డివిజన్. ఇదే చెప్తాను, మీకు ఖర్చు అయ్యేది కాదే ఆ డివిజను. బ్రహ్మాండమైన భవనాలు ఉన్నాయి ఇక్కడ, బ్రిటిషర్లు కట్టించిన తర్వాత కట్టించిన భవనాలు, అది మాత్రం జరిగింది. దీంతో పాటు చేయాల్సిన గుంతకలకి కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే అనుకున్నామో వారు అది కూడా అనౌన్స్ చేయాల్సింది. ఇంకోటి కూడానండి, రైల్వేకి మా ఆంధ్రప్రదేశ్కి మా తెలంగాణకి 3,760 కోట్లు ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఇచ్చి తెలంగాణకి 1,813 కోట్లు ఇచ్చి వీళ్ళ రాష్ట్రానికి ఈ పీయూష్ గోయల్ గారి రాష్ట్రానికి 57,600 కోట్లు ఇస్తారా? ఇక్కడ తాతగారు జాగీర్ అనుకో సురేష్ బాబు గారిని గెలిపించింది ఈ ప్రాంత ప్రజలు. ఆయన తీసుకునే జీతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన భిక్షం. ఎందుకంటే రాజ్యసభకు పంపించారు. కనీసం ఆయన మాట్లాడకుండా ఆయన రాష్ట్రానికి 57,000 కోట్లు, అంతకు ముందు సంవత్సరం 39,420 కోట్లు. ఏంటండి ఇది? తెలవకుండా పుస్తకం మూసేసి రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్లో కలిపి 95,000 కోట్ల రాష్ట్రానికి కేటాయించుకున్నారు. మా ఆంధ్రప్రదేశ్కి మా తెలంగాణకి ద్రోహం చేశారు వీళ్ళు. ఆ ద్రోహాన్ని సరిదిద్దాలని చెప్పి రేపొద్దున మోడీ గారు వస్తున్నారు. మా పోరాటం అయితే కొనసాగుతుంది. ఇదే సమయంలో ప్రస్తుతానికి విశాఖ వాల్తేరు డివిజన్లో కీలకంగా ఉన్న కేకే లైన్ కూడా మన ఈ ఇప్పుడు కేటాయించిన కొత్త డివిజన్లో కలిపినట్టుగా కనిపించలేదు. దీనివల్ల విశాఖకు వచ్చే ఆదాయం ఏమైనా తగ్గే అవకాశం? కేంద్ర మంత్రి ఈరోజు ప్రకటించిన కొత్త రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏదైతే ఉందో ఇది ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో మాత్రమే రైల్వే జోన్ ప్రకటించారు. వాల్టర్ డివిజన్ 1105 రూట్ కిలోమీటర్ల విస్తీర్ణం గల వాల్టర్ డివిజన్లో 90% విడగొట్టి అది రాయగడ డివిజన్లో కలిపేశారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఈ కొత్త రైల్వే జోన్ వల్ల తీరని అన్యాయం జరిగినట్టే. అసలు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రైల్వే జోన్ అంశం చేరడానికి కారణం ఉత్తరాంధ్రలో లేచిన ఉద్యమం మాత్రమే.
ఎవరైతే ఉద్యమం చేశారో ఆ ప్రాంతానికి అన్యాయం చేసి మిగతా ప్రాంతానికి రైల్వే జోన్ ఇవ్వటం అన్యాయం. ముందు ఈ 3 జిల్లాలకు ఈ రైల్వే జోన్, కొత్త రైల్వే జోన్ వల్ల అన్యాయం జరిగింది. సో రైల్వే మినిస్టర్ దీన్ని రీకన్సిడర్ చేసి, అంటే కేవలం ఇప్పుడు ప్రకటన జరిగింది, ఓఎస్డీని నియమించలేదు ఇప్పటివరకు. సో దీన్ని రీకన్సిడర్ చేసి వాల్టర్ డివిజన్ యాజ్ ఇట్ ఈస్గా కొత్త రైల్వే జోన్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈశ్వర్, అది ఇక్కడ ప్రస్తుతం ఏమనుకుంటున్నారంటే రైల్వే జోన్ ఇవ్వటం అయితే ఇచ్చారు కానీ తమ చేతిలోని కూడు లాగే. విజయ్, నా వాయిస్ వస్తుందా మీకు? ఈశ్వర్ చెప్పండి. ఎస్, కొద్దిసేపటి క్రితం చలసాని శ్రీనివాస్ గారు చేసినటువంటి కామెంట్స్ పైన ప్రకాష్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారు. ఒకసారి వారుంటే వారితో కూడా మాట్లాడించండి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. మొత్తం 95,000 కోట్లు మహారాష్ట్రకి ఇచ్చిందని చెప్తున్నారు. మొత్తం రైల్వే బడ్జెట్ ఇప్పుడు మెయిన్ బడ్జెట్లో కలిసిపోయింది. ఈ సంవత్సరము అభివృద్ధి ప్రణాళికలు 65 కోట్ల మొత్తం దేశం మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రైల్వే కోసం ఇచ్చినటువంటి డెవలప్మెంట్ బడ్జెట్ 67,000 కోట్లు. ఆయనకి ఎడగనపడండి లెక్కలు వచ్చా నాకు తెలియదు. నేను కామెంట్ చేయదలుచుకున్నా. ఇచ్చింది ఈ 2019-20 బడ్జెట్లో 67,000 కోట్లు. అంతకుముందు గతంలో 59,000 కోట్లు ఎంతో ఇచ్చారు బడ్జెట్లో. మొత్తం డెవలప్మెంట్ బడ్జెట్. మరి లెక్కలు వచ్చినట్టు 95,000 కోట్లు. లెక్కలు చెప్పడానికి, మన నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి కొంచెం మనకు కొంత అది ఉండాలని. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, వారు ఇంకొక మాట చెప్పారు, వాల్తేరు డివిజన్ 2గా డివైడ్ చేశారు. ఒకటి కొంత ఏరియాను విజయవాడలో కలిపారు. అంటే ఇప్పుడు సమస్య పరిష్కారం ఇప్పుడు ఒరిస్సా యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్, రైల్వే గైడ్లైన్స్ గత 30 సంవత్సరాలుగా ఎందుకు కాలేదని ఒక్కసారి మనం వెనకకు పోయి ఆలోచిద్దాం. ఎందుకు విశాఖపట్నం డివిజన్ ఎందుకు చేయలేకపోయినారు అంటే ఈ జోన్కి ఆ జోన్కి మధ్య, ఈ డివిజన్కి ఆ డివిజన్కి మధ్య ఉండే గ్యాప్ ఎంత దూరం ఉండాలి, ఏదనుకున్న ఫీజబిలిటీ అనేటువంటిదే కదా. దీని అభ్యంతరం ఒరిస్సా జోన్ నుంచి అభ్యంతరం వస్తుందని ఇన్ని రోజుల నుంచి ఆగింది కదా. మరి దాన్ని పరిష్కారం చేయడం కోసం ఏదో పరిష్కార మార్గంలో మధ్య మార్గం ఎత్తుకుంటే మాత్రం ఒరిస్సా చెప్పలేదని ఒరిస్సా అంది. ఓపెన్ గా చెప్పారు. ఒరిస్సా పార్లమెంటులోనే ఆ ఎంపీ క్లియర్ గా అన్నారు, మేము ఎప్పుడు అభ్యంతరాలు చెప్పలేదన్నారు. అది వాస్తవం మాత్రం మీకే తెలియాలి, బీజేపీ పబ్లిక్ కి తెలిసింది మాత్రం. ఒక స్టేట్మెంట్ చెప్తారు. ప్రత్యేక ప్రతిపత్తి రాష్ట్రం హోదా ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి పృథ్వీరాజ్ చౌహాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మాకు ఇవ్వాలన్నాడు. సిద్ధరామయ్య గారు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మాకు ఇవ్వాలన్నాడు. జయలలిత కూడా ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మాకు ఇవ్వాలన్నది. మొత్తం అన్ని రాష్ట్రాలకు ఇస్తే ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఎట్లా అవుతుంది? అది అంటే ప్రత్యేక ప్రతిపత్తి హోదా దానికి అర్థం ఉంటది కదా. చలసాని గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. చలసాని గారు. సార్, చలసాని గారు మొత్తం బడ్జెట్ డెవలప్మెంట్ బడ్జెట్ 67,000 కోట్లు సార్. 64,000 కోట్లు ఈ సంవత్సరం పెట్టాను సార్ రైల్వేలో. మొత్తం డెవలప్మెంట్ బడ్జెట్ ఇచ్చిందే, అంటే మెయిన్ బడ్జెట్ రైల్వే బడ్జెట్ కలిపే ఉంది. మరి 95,000 కోట్లు మీకు లెక్కడికి వెళ్ళి వచ్చింది సార్, నాకు అర్థం కాలేదు. మీరు 57,000 కోట్లు మహారాష్ట్రకి ఇచ్చినట్టు లెక్కడికి వెళ్ళి వచ్చింది సార్. మొత్తం బడ్జెట్ 65,000 కోట్లు కదా. నేను చెప్పింది ఇంతకుముందు 2 సంవత్సరాలు 57,000 లాస్ట్ ఇయర్ అక్కర్లేదు వినండి ఒకసారి చెప్పేదండి. 57,630 కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ మెట్రో 21,400 ఇంటూ నాగ్పూర్ ఇది. దాంతోపాటు అంతకుముందు సంవత్సరం 39,430 కోట్ల రూపాయలు. అంతకుముందు ఈ సంవత్సరం బడ్జెట్ గురించి మాట్లాడాను నేను. 2017, 18, 16, 17 2 బడ్జెట్ గురించి మాట్లాడాను. మహారాష్ట్రకు వచ్చింది ఒకసారి కేటాయించండి. నేను ఈ సంవత్సరం దాని మీద క్లారిటీ కొన్నాను. ఏనండి ఆ రోజు అలాట్ చేశారు సంవత్సరం. ఏనండి ఆ ప్రాజెక్టులకి అలాట్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేసింది 3,760, తెలంగాణకి అలాట్ చేసింది 1,813 కోట్లు. వెరిఫై చేయండి. ఆ 1,813 కోట్లు 500, 700 రిలీజ్ చేస్తా ఉన్నారు. మా ప్రాజెక్ట్ ఉంది, మాకు 2,000 కోట్లు అలాట్ చేశారు. ఏది కోనసీమ ప్రాజెక్ట్కి 200 కోట్ల మీద అలాట్ చేస్తున్నారు. ఇష్యూ అది నేను చెప్పేది మీకు. ఇంకోటి చెప్తాను, వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు కొత్తగా తెలిసిన అసలు విశాఖపట్నం జిల్లానే ఉండదు. చేశారు శ్రీనివాస్ ఒకటి అడుగుతాను సార్. ముందు దీని మీద రండి, దాని మీద వస్తున్నాను సార్. దాని మీద ఒక క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను సార్. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉపరితల రవాణా కింద హైవేస్ కోసం అని చెప్పి 50,000 కోట్లు 60,000 కోట్లు ఇచ్చామని కేంద్ర ప్రకటన చేసింది. దాంట్లో మీదే ఉంది, పీపీపీఏ కదా. దాంట్లో మొత్తం ఏమీ లేదు. మొత్తం 1,000-2,000 కోట్లు 3,000 కోట్లు ఉన్నాయి. అంటే ఇది 6 రోజులలో 3 రోజులు అయిపోయింది కదా సార్. మొత్తం 60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును ప్రకటన చేసింది. ఒక రోజు అయిపోతాయి కాదు, 3 ఏళ్ళు పట్టచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. ఇది కూడా నేను దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఏంది,
చేసింది ఏందని ప్రకటన చేశారు కదా సార్, ఇది కూడా అంతే కదా. మీకు తెలియదు ఏనండి సార్, ఇది మొత్తం తెలుసు, మొత్తం తెలుసు మీకు. ఏనండి మొత్తం తెలుసు, మీకు చెప్పేది ఏనండి, మీకు మొత్తం తెలుసు కానీ ఏనండి చెప్పేది ఏనండి, వద్దలండి మీకు మొత్తం తెలుసు చెప్పేది ఏనండి. 2+2=12 అయితే నాకు తెలియదండి. ఏనండి ఏనండి ఒప్పుకున్నాను. ఏనండి మీరు మాట్లాడుతుంటే రోడ్లకి రైల్వేకి కంపేర్ చేస్తా ఉంటే దాన్ని ఏం చెప్పాలి? రోడ్లకి రైల్వేకి కంపేర్ చేస్తా ఉంటే పీపీపీ రోడ్లకి రైల్వే ప్రాజెక్టులకి కంపేర్ చేస్తారా మీరు? సార్ 16,000 కోట్ల హైదరాబాద్ లాస్ట్ ఇయర్ సార్ 16,000 కోట్ల హైదరాబాద్ అది రోడ్లకి పీపీపీ పెట్టుకుని రైల్వేకి మీరు మాట్లాడతారా? ఇవ్వలేదు. హైదరాబాద్ మెట్రోకి ఘోరం చేశారు. విశాఖపట్నం మెట్రోకి ₹1,00,000 కేటాయిస్తారా? ఏమండి దయచేసి మీరు దయచేసి లాస్ట్ ఇయర్ బెంగళూరుకి 21,000 కోట్లు రైలు ఏమండి మీ దగ్గర నెట్ ఉందో చూడమని ఎందుకు? అవును 100 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. రైల్వే టికెట్ కు రైల్వే అంటే బడ్జెట్లు ఇస్తే ఒకటి, బడ్జెట్లు ఇవ్వకపోతే ఒకటి. ఏంటండి అన్యాయం? వేరే బడ్జెట్ ఈ లెక్క అబద్ధాలు మాట్లాడతారు. విశాఖ మెట్రోకి ₹1,00,000 కేటాయించారు. అది కూడా చెప్పండి. విశాఖ మెట్రోకి సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు. విశాఖ మెట్రోకి ఎంత కేటాయించారు? సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు. విశాఖపట్నం మెట్రోకి ₹1,00,000 ఇచ్చారు. విశాఖపట్నం మెట్రోకి ₹1,00,000 ఎంత కేటాయించారు? ఎంత ₹1,00,000 కేటాయించారు. విశాఖపట్నం మెట్రోకి విశాఖపట్నం మెట్రో ₹1,00,000 కేటాయించారు. చెప్పండి. స్టేషనరీకి వస్తుందా సార్ ₹1,00,000? ఇది అవమానం కదా సార్? టీలకు వస్తుందా సార్? అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ₹1,00,000 కేటాయించారు. ₹1,00,000 రిలీజ్ కూడా చేశారు సార్. ఏం మాట్లాడండి? ₹1,00,000 సార్. మీరు ఇచ్చిన ₹1,00,000 టీలకు కూడా రావు సార్. ఎంత అవమానం సార్ ఇది? 21,000 కోట్లు కేటాయించారు. విశాఖ మెట్రోకి ₹1,00,000 కేటాయిస్తే అవమానం కేటాయించారు. ఓకే మహారాష్ట్ర మెట్రోలు కేటాయించారు. మహారాష్ట్ర మెట్రో కేటాయించారు. ₹1,00,000 ఏ టీకి వస్తుందో చెప్పండి. అక్కడ ఉన్న సిబ్బందికి టీ ఖర్చులకు వస్తుందో చెప్పండి. ₹1,00,000 ఒక విషయం సార్, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ₹1,00,000 ఇచ్చిందా? హైదరాబాద్ మెట్రోకి ఎన్ని రోజుల కింద ఇచ్చారు? నేను అదనట్లేదు. 100 కోట్లు 15 ఏళ్ళ 20 ఏళ్ళ హైదరాబాద్ మెట్రో దోహం చేశారు. కేసీఆర్ గారు అడిగారు శంషాబాద్కి ఎక్స్టెండ్ చేయాలి. ₹100 కోసం హైదరాబాద్ నేను ₹13 కోట్లు ఇస్తాను. మీ తెలంగాణ మనిషి విశాఖ మెట్రో తెలంగాణ మనిషి టీలు రావు సార్. టీలు ఇవ్వలేము సార్. ₹1,00,000తో తెలంగాణకు 13 కోట్లు కేటాయించారు. ₹1,00,000 ఇచ్చి గొప్పగా చెప్పుకున్నామంటే దేనికి కేటాయించారు? ₹1,00,000 చెప్పండి. విశాఖ మెట్రోకి విశాఖ మెట్రో అక్కడ ఉన్నటువంటి అధికారులకు మీరు అథారిటీ అన్నారు. ఏం చేస్తారు? ₹1,00,000 ఏం చేయాలి? ఏం చేసుకోమంటారు? ₹1,00,000 బడ్జెట్ లో చెప్పి రిలీజ్ కూడా లేదండి. అంతా ₹1,00,000 అన్నారు కదా, రిలీజ్ కూడా లక్ష లేదు. ₹1,00,000 రిలీజ్ కూడా ఇవ్వలేదు. అబద్ధాలు కాదు, బడ్జెట్ అబద్ధం అయితే మీరు అబద్ధం, మీ పార్టీది మోసం. బడ్జెట్ లో పెట్టింది ఉండే మేము అబద్ధం చెప్పాం. విన్న మాట సార్, మేము మా చెవులతో విన్నాం. బడ్జెట్ చూపిస్తాం. అప్పుల కింద తీసుకొచ్చారు. మీరు విమర్శ కోసం విమర్శ తప్పు అవును అన్నా నేను. నేను చెప్పేది ఒకసారి నేను చేయలేదు. యాజ్ ఎ జర్నలిస్ట్ నేను చెప్తున్నా, 100 కోట్లు పోలవరం అథారిటీ కనుక ఒప్పుకున్న వ్యక్తిని నేను. పోలవరం అథారిటీకి ఇచ్చారని ఒప్పుకున్న వ్యక్తిని నేను. చలసాని గారు ప్లీజ్ చెప్పండి. అడ్మినిస్ట్రేషన్ కి ఇచ్చినటువంటి ₹1,00,000. చలసాని గారు విశాఖ మెట్రోకి బడ్జెట్ కేటాయింపులు నేను అడుగుతుంది. విశాఖ మెట్రోకి బడ్జెట్ లో ఎంత కేటాయించారు? డైరెక్ట్ గా ఒక మాట చెప్పండి చలసాని గారు.
ఏమండి ఈ సంవత్సరం నేను చూడలేదు, క్రితం సంవత్సరం ₹1,00,000 కేటాయించారు, ₹1,00,000 రిలీజ్ చేశారో కూడా తెలియదు, అంత కూడా చేయలేదు, అసలు దాన్ని పక్కన పెట్టేశారు, విజయవాడ మెట్రో కూడా పక్కన పెట్టారు. నేను ఒకటి అడుగుతున్నా, తెలంగాణలో కేసీఆర్ గారు శంషాబాద్కి ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేయాలి, మెట్రో కావాలంటే దానికి ₹10 ఇవ్వకుండా తీసుకెళ్ళి 21,000 కోట్లు పక్క రాష్ట్రానికి ఇచ్చారే, తెలంగాణకి రూపాయి అక్కర్లేదండి. నేను బడ్జెట్ మీరేమో మెడకేస్తే కాలికేస్తే మెడకి 100 కోట్లు ఇచ్చారు, ఎక్కువ ఇచ్చా ఉంటారు, ₹1,00,000 ఇచ్చారంటే 1,00,000 ఇచ్చా ఉంటారు. ఏదో ఒక స్టాండ్ మీద ఉండాలి మనిషి, స్టాండ్ మీద ఏ జిల్లాలో ఉన్నారు మీరు? మొత్తం తెలంగాణ మెట్రో బడ్జెట్ ₹13 కోట్ల క్రితం బడ్జెట్లో ఇచ్చారా లేదా? తెలంగాణకి నమ్మక ద్రోహం చేశారా లేదా? తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కలిపి ఎగెనిస్ట్ గా కృష్ణా విషయాల్లో మీరు అఫిడవిట్ వేశారు లేదా? తెలుగు జాతికి నమ్మక ద్రోహం చేశారు లేదా? పాయింట్ టు పాయింట్ మీకు అఫిడవిట్ చూపించినా మీ దగ్గర ఉందా? లేదా ట్రిబ్యునల్ పక్కన సుప్రీంకోర్టులో ఏమేశారు? ఏం మాట్లాడతారు? 2 రాష్ట్రాలకు మోసం చేసి కోచ్ ఫ్యాక్టరీ ఒక్కదానికి కూడా తెలంగాణకి మాత్రం ద్రోహం చేశారు, తెలుగు జాతికి ద్రోహం చేశారు. ఏమండి ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి మాత్రం ద్రోహం చేశారు. తెలుగు వాడిగా మాట్లాడుతున్నా, తెలుగు వాడిగా పుట్టా ఇక్కడ, నేను తెలుగు వాడిగా పుట్టాను, తెలుగు వాడిగా మాట్లాడుతున్నాను. మా తెలుగు 2 రాష్ట్రాలు కావాలి, ద్రోహం చేశారు మీరు. ద్రోహం చేశారు. నేను చెప్పిన పాయింట్ చెప్పండి, అఫిడవిట్ లో ఎంత ఘోరంగా చేశారు. ఆంధ్రాకి తెలంగాణకి వ్యతిరేకంగా వేశారా లేదా? మాట్లాడా నితిన్ గడ్కరీ గారు మాట్లాడరా? వెళ్దామా? నితిన్ గడ్కరీ గారు మాట్లాడతారు, ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడారు. రాజనాథ్ సింగ్ గారు ఏమన్నారు? మీ దగ్గర డాక్యుమెంట్ ఉందా? నా దగ్గర అన్ని ఉన్నాయి. నేను ఫైనల్ గా మాట్లాడి చెప్తాను. అసలు మీ ప్రధానమంత్రి గారు లేఖ రాస్తే శాల్యూట్ ఉమాభారతి గారు నేను వెళ్ళి దండ ఇచ్చి వచ్చాం. సవాలే లేదు మిస్టర్ ప్రధానమంత్రి 100% నిధులు ఇవ్వాలని రాసింది జలవనరుల శాఖ మీద రాస్తే శాఖ పీకేశారు ఆవిడికి. శాల్యూట్ ఉమాభారతి. ఇవాళ వెళ్ళి నేను వెళ్ళి వచ్చాం. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఉమాభారతి. She refuted the government of the prime minister's letter. This is what I am 100% saying. నేను అన్నాను మీకు చూపించినా పోలవరం నిధులు ఇవ్వలేదు 100% ఇవ్వలేదు రాసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాదా గౌరవనీయులు? ఒక్క నిమిషం వింటారా? పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. పాయింట్ టు పాయింట్ చెప్తా. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని ఎప్పటి నుంచి నడుస్తున్నారు సార్? పివి నరసింహారావు రోడ్డు పైన కూడా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కోసమే కాదు సార్. సార్ ఒక్క నిమిషం సార్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్పాను. నేను మిమ్మల్ని అడగాలి, ఆయన అడిగిన సమాధానం సార్. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ 85లో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినని చెప్పుకున్న ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన 96లో మీ చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన ఎన్టీ రామారావు, ఢిల్లీలో తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఆదర్శం. అంటే వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఏడికి పోయింది చెప్పమనాలి. పివి నరసింహారావు ఆంధ్రుడే కదా. ఈ పివి నరసింహారావు కోసం నంద్యాల పార్లమెంట్ ఏకగ్రీవంగా చెప్పేది ట్రై చేశారు కదా ఎన్టీ రామారావు. మరి వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఎవరెత్తుకపోయింది? కాకెత్తుకపోయిందా, పిల్లెత్తుకపోయిందా, గైదెత్తుకపోయిందా? సమాధానం చెప్పాలి కదా వీళ్ళు. అంటే కోచ్ ఫ్యాక్టరీ అప్పుడు లేదు కానీ ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం వాల్తేరు 100 ఏళ్ళ కూడా చరిత్ర చెప్పాడు కదా ఇప్పుడు. మరి వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని ఎవరు ఎత్తుకపోయినారు? ఎవరు తెలంగాణ ఆంధ్రులకు ద్రోహం చేశారు? మీరు కొమ్మ కాస్తున్న చంద్రబాబు నాయుడు గారు 90 ఏళ్ళు ఎందుకు లేదు విశాఖపట్నం? అరే బయ్యారం నువ్వు 100 ఏళ్ళ చరిత్ర చెప్పినావు కదా వాల్తేరు గురించి. చెప్పినావు కదా నువ్వు చెప్పిన చరిత్ర గురించి నేను చెప్తున్నా. విశాఖపట్నంలో పివి నరసింహారావు ఆయన చెప్పింది కదా, నేను చెప్తాను కాదు, నేను చెప్పలేదు ఈశ్వర్ గారు. 100 ఏళ్ళ చరిత్ర ఆయన వాళ్ళని మనం విమర్శించాం. మళ్ళా ఇప్పుడు చేయనటువంటి వాళ్ళని అడుగుతా ఉంటే ఆ విమర్శలు జోలికి చెప్పండి. ఆవేశ కవేశాలు కాదు, ఒక్క నిమిషం.
ఆవేశకావేశాలు కాకుండా చర్చకు ఒక పరమార్థం ఇద్దామండి. ఆవేశకావేశాలు వద్దు, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇవాళ మేమేమన్నా అంటే ఇప్పుడు అందిన వార్త కూడా ఇప్పుడు నాకు స్పష్టంగా చెప్తున్నారు. అసలు విశాఖపట్నానికి మొత్తం జిల్లాలకు 3టికి నమ్మకద్రోహం చేశారండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మొత్తం భాగాలు తీసుకెళ్లి ఇప్పుడు వరుసలో కలిపేశారు. విశాఖపట్నం ఊరిని మాత్రం తీసుకెళ్లి విజయవాడలో పెడతారు, డివిజన్ కూడా ఇవ్వలేదని తెలిసింది. ఇంత నమ్మకద్రోహం ఉంటుందండి? ఏం మాట్లాడరు ఎవరు అక్కడ? నోరు పడిపోయిందా? నమ్మకద్రోహం ఉంటుందా? మంత్రి పీయూష్ గోయల్ వెంటనే నేను లేవనెత్తిన అంశం ఇది. పీయూష్ గోయల్ గారు ప్రకటించిన వెంటనే నేను లేవనెత్తాను సార్ ఈ అంశాన్ని. ఖమ్మంపాటి హరిబాబు గారిని నేను ఈ ప్రశ్న అడిగితే మీకు రైల్వే జోన్ అవసరం లేదా చెప్పండి, తీసి అక్కడ పక్కన పడేస్తామని ఫోన్ పెట్టేశారు. ఇచ్చింది తీసుకోకుండా మీరు ఇట్లా మాట్లాడతారేమిటి, మీకు అక్కర్లేదా అని ఆయన ఆయన నేను చెప్తాను. రమ్మనండి, లైన్లో రమ్మనండి, లైన్లో రమ్మనండి, లైన్లో రమ్మనండి, లైన్లో పిలిపించండి. మీకు అక్కరుందా లేదా? విశాఖ రైల్వే జోన్ కావాలా వద్దా? ఇచ్చింది తీసుకోండి. విశాఖపట్నం ఉన్నా నేను ఇక్కడ ఆమరణ దీక్ష అవుతుంది. ఒకసారి చూపించండి సార్. సార్ ఒకసారి చూపించండి ఇక్కడ. మేము ఇవాళ వెళ్తున్నాం, ఇవాళ ఆపం, దీక్ష ఆపట్లేదు. ఎవరు ఆపడానికి వీల్లేదు, ఎవరన్నా ఆపడానికి వీల్లేదు. ఏం మృతి చేస్తున్నారా ఏంటి? అవసరం లేదు, ఏం ఓకేస్తున్నారా ఏంటి? చూసి చెప్పొచ్చు అని చెప్పొచ్చు కదా, ఏమంటారు? వద్దా అంటే మృతి చేస్తున్నారా ఏంటి? ఏపీకి హక్కు కాదనుకోండి, కాసేపు అడుగుతున్నాము. ఎంత ఫ్రస్ట్రేషన్ ఏంది? హలో, చెప్పండి చలసాని గారు. చలసాని గారు, రైట్. విజయ్, ఓకే ఈశ్వర్ గారు. విజయ్ వినిపిస్తోందా? మళ్ళీ వెళ్దాం, కొంచెం సాంకేతిక సమస్య ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఈరోజు వారు అంత ఫ్రస్ట్రేషన్ మాట్లాడారు. ఖమ్మంపాటి గారు పక్కన పెడదాం. 4 సంవత్సరాల 9 నుంచి అడుగుతున్నది ఏమన్నారు? ఫీజిబిలిటీ లేదన్నారు. ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ వచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఫీజిబిలిటీ ఎలా వచ్చిందో, ఇంకోటి వైజాగ్ డివిజన్ అంత దారుణంగా విభజించి దాంట్లో కలిపేటప్పుడు ఈ రాష్ట్ర ప్రజలను అడగబని లేదా? ఒక కమిటీ వేసి ఇదిగో ఇలా చేద్దాం అనుకుంటున్నాము, మీ అభిప్రాయం ఏంది, దీని ద్వారా ఇన్ని ఉద్యోగాలు దాంట్లో పోతే ఇంత ఇంకా వాళ్ళకి వస్తుంది, మీకు ఇంకా బెనిఫిట్ ఉంటుందో, ఏదో కమిటీ వేసి ఇక్కడ ప్రజల కన్సర్న్ తీసుకోవాలా లేదా? అసలు ఒక కమిటీ వేసారా? కన్సర్న్ ప్రతిదీ ఇంతే. మన ఈబీసీ కమిషన్ అంటే ఆ రోజు కమిటీ లేదు, ఏం లేదు. ఈబీసీ రిజర్వేషన్ అంటే ఓవర్ నైట్లో ఆర్టికల్ 15 ఏమంటే దేశభక్తి, ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తున్న మీరు వ్యతిరేకిస్తారంటారు. ఒక కమిషన్ ఏమని లేదా? అంతకుముందు వేయలేదా కమిషన్ రిజర్వేషన్లు కావాలంటే? 91 వేయలేదా? ఆ కమిషన్ పేరు ఏంటి సార్? గుర్తు రావట్లేదు. ఏం పేరు సార్ దీని? మండల కమిషన్ వేయలేదా? వేసారా? ఇప్పుడు మన అంత పెద్ద ఎవరేస్తే మీరే వేసారు, మీకే ఇద్దాం క్రెడిట్. వారు వ్యతిరేకించారు, మీరు వీపీ సింగ్ సార్. నేను చెప్తాను సార్, ధనిక్లాల్ మండల్ 1978లో జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ కాంగ్రెస్ కూడా అందులో తెలుసా మీకు? కాంగ్రెస్ ఓన్ కూడా తెలుసా మీకు? అందులో జనతా పార్టీలో వద్దు, అందుకే చర్చ చెప్తూ పోదు. ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ అంటే మొరార్జీ దేశాయ్ 67లో ఇందిరాగాంధీ ఎల్లగొట్టిన మొరార్జీ దేశాయ్, 67లో ఇందిరాగాంధీ ఎల్లగొట్టిన సంజీవరెడ్డి, ఇందిరాగాంధీ ఎల్లగొట్టినటువంటి చిమన్ భాయ్ పటేల్. ఎక్కడ మాట్లాడుతున్నారు సార్? ఇందిరాగాంధీని బహిష్కరించిన కాంగ్రెస్ అది, ఇందిరా కాంగ్రెస్ కాదు అది. లేదా మోడీ వ్యతిరేకించారా లేదా? బీజేపీ గుజరాత్ లో ఎక్కడ వ్యతిరేకించాలి? దేశంలో మండల్ కమిషన్ నివేదికను అమలు చేయమని డిమాండ్ చేసింది. ఒక్కటే కాదు, బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ మండల్ కమిషన్ పెట్టమని డిమాండ్ చేసింది. మీరు వ్యతిరేకించారని మీరు ప్రచారం చేయడం కోసం అందుకోసం అబద్ధ ప్రచారాలని చెప్తాను. మీకు ఒక మధ్య చెప్తా, నేను ఒక విషయం చెప్తా. గోవిందాచారి గారు హైదరాబాద్ సార్, గోవిందాచారి గారు హైదరాబాద్ ఉన్నారు సార్, మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా. విజయ్ గోయల్ అంటే ఆయన మనుషులు ఎవరో టెంట్ వేశారు అక్కడ ఢిల్లీలో మండల్ కమిషన్ వ్యతిరేకంగా. సాయంత్రం వరకు టెంట్ తీయకపోతే పార్టికల్ బీక్ పడేస్తామంటే మధ్యాహ్నం వరకు టెంట్ బీక్ పడేస్తారు. అక్కడ కార్యకర్త చేసిన పనికి దేశానికి తెలుసు సార్, దేశానికి తెలుసు కాబట్టి దేశానికి ఏమని వచ్చింది మీకు తెలుసు కాబట్టి మీరు ఆడున్నారు. అది అయిపోతున్నారు.
అబద్ధాలు చెప్పడం వ్యక్తిగా మాట్లాడకండి, అయితే ఇంకొకటి మండల్ కమిషన్, మందిర్ మండల్ ఇవన్నీ కూడా మీరు ఎత్తి ప్రాసల కోసం పెట్టుకోండి. అసలు రామజన్మభూమి గుడి ఓపెన్ చేసి తలుపులు తీసింది ఎవరండి? బీజేపీ తలుపులు తీసిందా? ఎవరు తీశారండి తలుపులు? దేశానికి చెప్పండి ఎవరు తీసిన తలుపులు? మండల్ కమండల్ రాజీవ్ గాంధీ తలుపులు ఓపెన్ చేసినాడు 86లో. రాజీవ్ గాంధీ తలుపులు ఓపెన్ చేసిన 87 ఆయనే కదా. మేము ఓపెన్ చేయలేదు. మరి మండల్ కమండల్ మమ్మెందుకు అంటారు? మండల్ కమిషన్ చేసినప్పుడు వాజ్పేయి గారు క్యాబినెట్ మినిస్టర్, అద్వానీ గారు క్యాబినెట్ మినిస్టర్ వాళ్ళు కదా. కోర్టు దగ్గర చెప్పండి, మీ మీద డిఫమేషన్ కేసు వివాదాస్పద కట్టడం అని ఎవరో చెప్తున్నారు. కోర్టు చెప్తుంది. రాజ్యాంగం మీద గౌరవం ఇట్లా మాట్లాడతారు. అది బాబరీ మసీద్ కాదు, ఒక వివాదాస్పద సుప్రీం కోర్టు చెప్తుంది. ఎవరు చెప్పింది? చదువుకోండి, బాబరీ మసీద్ అనండి అనండి సార్. మీకు నాకేమైపోతుంది? భారత ప్రజలు చూస్తున్నారు, ఇంత అజ్ఞానపు వ్యక్తులు కూడా చర్చలో కూర్చుంటారు అనుకుంటున్నారు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అది ఒక వివాదాస్పద కట్టడం అని ప్రకటించింది. ఫైజాబాద్ కోర్టు జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చింది? అది బాబరీ మసీద్ రాముని విగ్రహాలు పెట్టి జడ్జిమెంట్ ఇచ్చిందా? అవమానం చేస్తారు ఎందుకు సార్? ఫైజాబాద్ కోర్టు జడ్జిమెంట్ ఎందుకు అవమానం చేస్తారు? అలహాబాద్ కోర్టు జడ్జిమెంట్ ఎందుకు అవమానం చేస్తారు? చెప్పండి సార్, మీరు ధైర్యంగా చెప్పండి. మీరు ధైర్యంగా చెప్పండి. మార్చేస్తే స్ట్రక్చర్ డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ ఏంటి? స్ట్రక్చర్ ఏంటి? ఏముంది అక్కడ? స్ట్రక్చర్ రాముని గుడి విగ్రహం ఎవరు? మసీద్ ఉందా? రాముని విగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఏం కూల్చారు? రాముని విగ్రహాలు ఎందుకు కూల్చారు? రాముడి విగ్రహం ఉంటే ఎందుకు కూల్చారు? ఎవరు కూల్చారు? అడగండి కూల్చిన వాళ్ళని. ఎవరు కూల్చినారు? ఎవరు? మీ కళ్యాణ్ సింగ్ మంత్రి ముఖ్యమంత్రిగా కేసులు ఎవరి మీద నడుస్తున్నాయి సార్? కూల్చారు. ఎవరు కూల్చారు? కేసులు పెట్టారు. ఎవరు కూల్చారు? ఎవరు కేసులు ఇప్పటిదాకా ప్రూవ్ కాలే కదా. ఒకటి కూడా మాట్లాడుతున్నారు. గొప్పలు చెప్పుకుంది ఈశ్వర్ గారు. నేను ఒక్కసారి చర్చ కూడా మీకు చెప్తున్నా. అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కేసు పెట్టాను. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు కేసులు, దొంగ కేసులు పెట్టారు. అయోధ్యలో కూల్చింది రామాలయం. అయోధ్యలో కూల్చింది రామాలయం. ఎందుకంటే రాముడి విగ్రహాలు ఎప్పటి నుంచి వివాదాస్పద కట్టడం? అంటే కోర్టు తీర్పు ముందు, అంతకు ముందు అంతా సార్? కోర్టు తీర్పు కదా, కాదు సార్. కోర్టు తీర్పు నుంచే దాన్ని వివాదాస్పద కట్టడం అక్కడ అంటున్నారా? అంతకు ముందు బాబరీ మసీద్ అని అసలు ఎప్పుడు దాన్ని అనలేదు సార్. వివాదాస్పద కట్టడం ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలం నడుస్తున్న కేసు. బ్రిటిష్ వాళ్ళ కాలం నడుస్తున్న కేసు. అయ్యే సరే, మళ్ళీ మీరు బాబరీ మసీద్ అంటారు. వివాదాస్పద కట్టడం అనేది బ్రిటిష్ వాళ్ళ కాలం నడుస్తున్న బ్రిటిష్ వాళ్ళ కాలంలో నడుస్తున్న కేసు. అది బ్రిటిష్ వాళ్ళు కాలంలో తప్పు, ఫైజాబాద్ కోర్టు తప్పు, అలహాబాద్ హైకోర్టు తప్పు, భారత సుప్రీం కోర్టు తప్పు. మనం మాత్రం దాన్ని ఏమని అనొచ్చు? దాన్ని మనం ఏమని అనొచ్చు అంటే నరేంద్ర మోడీ మీద గోద్రాకాండ అనొచ్చు. కానీ గోద్రాకాండలో మీరు ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే గోద్రాకాండలో నరేంద్ర మోడీ ఇచ్చింది. మీ మోడీ మీ ప్రధానమంత్రి ఇచ్చాడు. ప్రధానమంత్రి ఉండే సుప్రీం కోర్టే కదా. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ మోడీ గారు మాట్లాడద్దు సార్. వాజ్పేయి గారు ఖండించారు, అద్వానీ గారు ఖండించారు. ఆయన ప్రెసిడెంట్ గా కూలగొట్టడానికి ఖండించారు, ఆయన పార్టీ ప్రెసిడెంట్ గా. పార్టీ అంటే పార్టీ విధానం. అది ఎందుకు ఖండించారు? కూలగొట్టడం తప్పు అన్నారు. మీరు ఒప్పుకోవట్లేదు కదా? నేను ఒప్పుకున్నా కదా. ఇప్పుడు బాబరీ మసీద్ తప్పు అంటున్నా. ఏదైనా ఉండొచ్చు. ఇల్లు కూడా ఉండొచ్చు
బస్ దానికి మీరు ఎందుకు అది బాబరీ బస్ మీరు ఎందుకు కట్టున్నారు? అది బాబరీ బస్ కాదు అని నేను అంటున్నాను. ఏంటో చెప్పండి అంటున్నాను. నేను అంటాను బాబరీ కట్టడం సార్, అది కట్టడం. ఓకే, నేను బాబరీ మసీద్ అంటున్నాను, మీరు ఒప్పుకోవట్లేదు. అది కట్టడం అంటే ఏంటి కట్టడం? అంటే అది కట్టడం సార్. కట్టడం అంటే మీకు అర్థం కదా? చెప్పండి. మీరు బాబ్రీ మసీద్ అనే పదం మీరు మసీద్ బాబ్రీ మసీద్ అని వాళ్ళు వాడుకుంటున్నారు, ముస్లిం సోదరులు వాడుకుంటున్నారు. ముస్లిం సోదరులు బాబ్రీ మసీద్ అంటారు. బాబ్రీ మసీద్ అని ముస్లిం సోదరులు వాళ్ళ వాయిస్ కూడా వినాలిగా. స్ట్రక్చర్ లో రాముడి విగ్రహాలు అంటే రాముడి విగ్రహాన్ని కూల్చారు. రాముడి విగ్రహాన్ని కూలగొట్టాడు. గుడి ఉంది ఇప్పుడు. ఎక్కడుంది? అదే ప్లేస్ ఉంది. ఆ 3 విగ్రహాలు ఉంది. అంటే ఆ మసీదుని లేకపోతే మీరు చెప్పేటువంటి కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను ఏర్పాటు చేసింది. వాల్తేరు డివిజన్ 2 భాగాలుగా చేసి ఒకటి రాయగడ్కి, రెండవది సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు కేటాయించింది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు కలిపి కొత్తగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ని కొద్దిసేపటి క్రితమే రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. రైట్, జీవీ రెడ్డి గారు మనం మాట్లాడుతున్నాం. ఒక ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకుందాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హోదా ఇవ్వలేం కాబట్టి స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తున్నాము అనేటప్పుడు కనీసం ఒక కమిటీనో కమిషనో ఏమీ లేకుండా, అలాగే ఈ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు రైల్వే జోన్ అంశానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయంలో కమిషన్ కానీ కమిటీ కానీ లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయం. రైట్, మీ దగ్గర దీనికి సంబంధించి మీ రియాక్షన్ నేను తీసుకునే ముందు కన్నా లక్ష్మీనారాయణ గారు ఏపీ బీజేపీ అధ్యక్షులు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు, మీ కృషి, మీరు చేస్తున్నటువంటి పోరాటం, లేకపోతే మొన్నటికి మొన్న వెళ్ళి పీయూష్ గోయల్ గారు కలిశారు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, ఆ కళ సాకారమైనట్టుగా భావిస్తున్నారా? ఏమండి, ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం, ఖచ్చితంగా తెస్తాము అని. ఎవరైతే ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారో వాళ్ళే ఈ రాష్ట్రానికి ద్రోహులుగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నటువంటి ద్రోహులు. మేము మొదటి నుంచి, నేను దగ్గరగా 7 మాసాల క్రితం విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పాను, ఖచ్చితంగా రైల్వే జోన్ తెస్తామని. కానీ ఈ కోరిక, రైల్వే జోన్ అనేటువంటి కోరిక దశాబ్దాలుగా ఉన్నది. అదేదో 14 తర్వాత వచ్చింది కాదు, దశాబ్ద కాలంగా ఉన్నటువంటి కోరిక. నేను కూడా మంత్రిగా విశాఖపట్నానికి ఇన్ఛార్జిగా ఉన్నాను. అప్పుడు కూడా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఆ రోజు మేము ప్రధానమంత్రి గారిని కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. పురంధరేశ్వరి గారు కేంద్ర మంత్రిగా ఉండి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అయినా కూడా 2014లో విభజన చట్టం పెట్టేటప్పుడు యూపీఏ ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వాలి అని చట్టంలో పెట్టడానికి కావాల్సినటువంటి అవకాశాలని పరిశీలించమని మాత్రమే పెట్టారు చట్టంలో ఆ రోజున. పరిశీలించమని చెప్పినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జోన్ ప్రసాదించినటువంటి నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కృతజ్ఞతతో ఉండాలి. అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు, నాకున్న అవగాహన కొద్దీ ఏదైనా సరే రైల్వే జోన్ కానీ లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా కమిటీలు వేసి వైబిలిటీ ఉందా లేదా, అక్కడ అవకాశం ఉందా లేదా అని పరిశీలించమంటారు. కానీ డైరెక్ట్ గా ఇవ్వమని చెప్పేటటువంటి అవకాశం ఉండదు సాధారణంగా. అలా పెట్టారంటేనే ఇవ్వమనేటటువంటి అవకాశం. మీరు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. పెట్టారంటే ఇవ్వమని ఎందుకంటారంటే చట్టంలో పెట్టమని ముందు ఒక కమిటీనో కమిషనో దానికి వేయాలి కదా. పరిశీలించమని పెట్టమని చెప్పారని అర్థం మీరు భాష్యం చెప్తున్నారు అని అంటే నాకైతే అర్థం కావట్లా. డిక్షనరీ ఎత్తుకోవాలి. ఎందుకంటే పెట్టడానికి కావాల్సినటువంటి అవకాశాలు పరిశీలించమంటే దాన్ని పెట్టమని అర్థం అని చెప్తే నేను మరి ఆ రోజు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు కామ్ గా ఊరుకున్నారు లక్ష్మీనారాయణ గారు? అడిగా మాకు పెడతామని చెప్పి అన్యాయం, చట్టంలో అన్యాయం చేస్తున్నారు. ఆ రోజు ఎప్పుడు మీరు అనలేదే మేము రైల్వే జోన్ ఇస్తున్నాము, కడప స్టీల్ ప్లాంట్ ఇస్తున్నాము, ప్రత్యేక హోదా ఇస్తున్నామని ఇన్ని చెప్పారు కదా లక్ష్మీనారాయణ గారు, అన్ని చెప్పారు కదా. మరి ఆ రోజు చెప్పిన మాటకి ఈ రోజు చెప్పిన మాటకి ఇంత తేడా కనిపిస్తోంది. మీరు మరి అట్లా అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతారు, రాజకీయ పార్టీలు మాట్లాడొచ్చాము, కానీ జర్నలిస్ట్ గా మీరు మాట్లాడుతున్నారు. నేను ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నా క్లారిటీగా. మీరు సార్, నేను నా ప్రశ్న నాది ప్రశ్న మాత్రమే. 100కి 100 తప్పు. ఎస్, నా తప్పైనా పర్వాలేదు. ఇది ప్రజల తరపున ప్రశ్న మాత్రమే. నా తప్పైనా పర్లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున మీరు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎందుకు వచ్చింది మధ్యలో? తప్పు. ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడకపోతే కనీసం వాళ్ళ రైల్వే జోన్ ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు చెప్పాను. నేను చెప్పాను కదా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని, మిమ్మల్ని అడిగాను కదా మొదట. మీ కృషి అన్నాను, మీ పోరాటం అన్నాను, ఇన్ని చెప్పాను కదా. నేను టీడీపీ వాడిని అయితే ఇవన్నీ ఎందుకు చెప్తాను? టీడీపీకి అభిమానం ఉండబట్టే మాట్లాడుతున్నారు. కాదు సార్, ఈ టీడీపీ అభిమానం ఏంటి మీకు? చంద్రబాబు గారికేమో అన్ని విషయాల్లో మోడీ గారు కనిపిస్తారు.
మీకేమో అన్ని విషయాల్లో టీడీపీ కనిపిస్తుంది. ఈ మధ్యలో ఎవరు దొరక్క మాలాంటి జర్నలిస్టుల మీద పడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు జర్నలిస్ట్ గా మాట్లాడితే నాది ప్రశ్న మాత్రమే సార్, నాది ప్రశ్న మాత్రమే, దయచేసి అర్థం చేసుకోండి. ఒక ప్రశ్న అడగడం ద్వారా చాలా మంచి విషయాలు ప్రజల్లోకి వెళతాయి. ప్రశ్న కాదు, మీ అభిమానం చంద్రబాబు నాయుడు పట్ల మీకున్న అభిమానం. ఎస్, మీరు అనుకున్నా పర్లేదు, మీరు అలా అనుకున్నా పర్లేదు. నేనేంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏపీ ప్రజల తరపున నేను మాట్లాడుతుంటే నా వాయిస్ చంద్రబాబు వాయిస్ అని మీరు అనుకోవచ్చు. ఇదే విషయం టీడీపీ వాళ్ళు అంటున్నారు. బీజేపీ వాయిస్ వినిపిస్తున్నారు, మీరు బీజేపీ వాయిస్ వినిపిస్తున్నారు. అంత హ్యాపీ ఎందుకు మీకు? వాల్టేరు డివిజన్ 2 ముక్కలు చేశారు, ఎలా ఒప్పుకుంటారు మీరు అని టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నేను బీజేపీ వాయిస్ వినిపిస్తున్నాను అన్నారు. దీనికేం చెప్పాలి నేను? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డివిజన్ కావాలన్నా కానీ ఎవరితో లాక్కోమని చెప్పలా. మళ్ళీ వాళ్ళు మీరు వాడి ఎవరితో లాక్కోలేదని చెప్పేసి ఒక ప్రశ్న లేదు. వాళ్ళు మాట్లాడారు. నేనే లాక్కోమని నేను ఎందుకు చెప్పాను సార్? సరే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు అర్థం చేసుకున్న విధానానికి థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీనారాయణ గారు ఇంత చెప్పారు కదా, ఇప్పటికే నాకు టీడీపీ కండువా కప్పారు, ఒక సందర్భంలో కాంగ్రెస్ కండువా కప్పారు. అన్ని కండువాలు కప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ప్రజల తరపున మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నాకు అందంగానే ఉంటుంది. నాదో ప్రశ్న సార్, మీరు ఇప్పుడు విభజన చట్టంలో వారు చెప్పారు ఒక క్లారిటీగా, నాకు క్లారిటీ కావాలి. విభజన చట్టంలో పొందుపరిచారా ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వమని అడిగారు? అంటే విశాఖ జోన్ చెయ్యమని చెప్పారా? ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. రిపోర్ట్ ఇవ్వమంటే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకున్నటువంటి అవకాశాలు ముందుగా పరిశీలించాలి చెప్పారు. నుంచి విశాఖ జోన్ ఇయ్యని బీజేపీ, విశాఖ జోన్ ప్రకటనలు చేశారు చాలా మంది రాజకీయ. ఆర్టికల్ 3 ప్రకారం మనం రాష్ట్ర విభజన చేసుకున్నామా? లక్ష్మీనారాయణ గారు కూడా చాలా తెలివిగా మాట్లాడారు. నేను కూడా అడుగుతున్నా కాంగ్రెస్ లో ఉండి ఒక మాట, బీజేపీకి వస్తే ఇంకో మాట. బీజేపీలో ఉన్నారు కాబట్టి చాలా బాగుంది కన్నా లక్ష్మీనారాయణ గారు. నిజంగా అప్పుడు ఇవ్వకూడదు, కాంగ్రెస్ మోసం చేసిందంటే కన్నా లక్ష్మీనారాయణ గారి సీనియర్ నాయకులు ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు? కాంగ్రెస్ ప్రశ్నించారు. రైల్వే జోన్ ని ఫీజిబిలిటీ ఉందా లేదా టెస్ట్ చేయమన్నందుకు, రైల్వే జోన్ ఫీజిబిలిటీ లేదో ఉందా కమిటీ వేయమన్నందుకు, అది తర్వాత ఇష్యూ సార్. కాంగ్రెస్ వాళ్ళు కాదు వద్దన్నది, అన్ని పార్టీలు వద్దన్నారు. నేను అంటున్నా ఆర్టికల్ 3 ప్రకారం మనం రాష్ట్రాన్ని విభజించాం. అంతేనా సార్? అంతేనా? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎందుకు ఏర్పాటు చేస్తాం సార్? రాష్ట్ర విభజన ఆర్టికల్ 3 ప్రకారం జరిగిపోవాలి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేస్తాం. ఎందుకు ఏర్పాటు చేస్తాం? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అవసరం ఉంటే ఏర్పాటు చేస్తారు, అవసరం ఉన్నప్పుడు అవసరం జీవోలతో ఇచ్చేసేది అది వేరే. నేను అది పక్కన పెట్టండి, నేను అనట్లే. గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఏర్పాటు అంటే ఏంటంటే 2 వైపుల నుంచి ఒక పరిశీలన జరుగుతుంది ఏంటి అనేది. ఏదైనా సరే, మనకి స్టీల్ ప్లాంట్ అయినా సరే, రైల్వే జోన్ అయినా సరే, ఏదైనా ఒక పరిశీలన, ఒక రిపోర్ట్ రావాలి సార్. ఆ రిపోర్ట్ లేకుండా ఒక్క నిమిషం ఈశ్వర్ గారు, ప్లీజ్ ఒక్కటి లాస్ట్ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ రాయలసీమ రెండింటి విషయంలో రాజశేఖర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇది 2012లో బొత్స సత్యనారాయణ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇది ఫీజబిలిటీ కాదు, ఇది ఫీజబిలిటీ లేదని రిపోర్ట్ వచ్చింది. కాదని రిపోర్ట్ వచ్చింది, కాదని వచ్చింది. మరి అది కాదు కాదని వచ్చింది సార్, మరి ఎందుకు పెట్టమని అడుగుతున్నారు ఇప్పుడు? ఫీజిబిలిటీ లేదనే మీరు ఎందుకు స్టీల్ ఫ్యాక్టరీ కమిటీ నివేదిక ఏం చెప్పిందంటే ఒక రాజకీయ నిర్ణయం మీరు తీసుకోవచ్చు అని చెప్పింది. ఆ కమిటీ ఏం చెప్తుందంటే రాజకీయ నిర్ణయం తీసుకోవచ్చు. ఎక్కడ చెప్పలేదు ఫీజిబిలిటీ లేదు కాబట్టి. ఫీజిబిలిటీ అన్న తర్వాత ఏమన్నా తెలుసా, కింది పారాగ్రాఫ్లో ఎక్స్పీడియంట్ అనే పదం కూడా ఉపయోగించారు. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫీజిబిలిటీ డీవియేషన్ ఉన్నా కూడా బై ఎక్స్పీడియంట్ విత్ ఇన్ 6 months
council has to finish. అంటే by hook or crook, irrespective of that feasibility report, you have to establish రైల్వే జోన్ కావచ్చు, దుగ్గరాజపట్నం కాదు, మీరు చట్టం తీయండి. నేను చెప్పేది కాదు, ఓరలో చెప్పేది కాదు, ప్రతిదీ ఉంది. అది ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ రిటర్న్. మరి నాకు కన్నా లక్ష్మణ్ గారు టీడీపీ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయారు. కన్నా లక్ష్మణ్ గారు దయచేసి కన్నా లక్ష్మణ్ గారు టెంటివ్ ఫాలో అవుతుంటే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అలా ఉంది చట్టంలో ఎందుకు చెప్పలేదు మరి? ప్లీజ్ మరి ఇప్పుడు మీరు ప్రతిదానికి అడ్డం వస్తున్నారు ప్రకాష్ రెడ్డి గారు. నేను మాట్లాడేటప్పుడు నేను అడ్డం రాలేదు. రెండో పాయింట్, కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా సంతోషంగా సాధించారంటారు కదా. 2018 జూన్ 12వ తేదీన ఒక లేఖ రాశారు. ఫస్ట్ అంశం రైల్వే జోన్ 12 అంశాలు రాశారు. 12 అంశాలు రాస్తే ఎన్ని అంశాలు వచ్చినాయి? యాజ్ కంపేర్డ్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ we have to commit to the following items అని 1 2 3 4 5 6 12 అని 12 ఐటమ్స్ రాశారు. అందులో రైల్వే జోన్ ఒకటి, దుగ్గరాజపట్నం ఉంది, కడప స్టీల్ ప్లాంట్ ఉంది, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ ఉంది, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని అన్నీ ఉన్నాయి. ఏదొచ్చింది ఒక్కటి వచ్చింది కూడా డిస్ప్యూట్. నేనేమన్నా వచ్చిన దానికి కూడా నేను ఈరోజు చట్టంలో ఏం పెట్టారు క్లియర్ గా చెప్పండి. ఒక్క నిమిషం క్లియర్ గా చెప్పండి సార్. మళ్ళీ ఇంకొకసారి చట్టంలో మీరు ఎనీ సెక్షన్ నేను ఈరోజు ప్రకాష్ రెడ్డి గారి అలాగే విభజన చట్టం గురించి లాంటి వాళ్ళకి ఇంగ్లీష్ లెటర్ పెట్టుకోండి, ఇంటికి పోయి చదివి రేపు రండి చెప్తాను. అవకాశాలను పరిశీలించడం కాదు, అవకాశాలను తయారు చేయండి అని చెప్పండి. తయారు ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అని చెప్పండి. మరి అబద్ధాలు చెప్తాడు ఏం చెప్పాలా సార్? మీరు ఎక్స్పెక్టెడ్ అంటే ఏం చెప్తారు? మీరేం చెప్పండి సార్. కాదు కాదు మీరేం చెప్తారు చెప్పండి. మీరు చెప్పండి సార్. వాళ్ళు చెప్పారు మీరు చెప్తారు. చేయండి అని చెప్పడం అంతే. ఎక్స్పెక్టెడ్ అంటే మీనింగ్ బై హుక్ ఆర్ క్రూక్ ఇవ్వమనే మీనింగ్ ఏ తెలుగు ఏ ఇంగ్లీష్ లో ఉందో నాకు అర్థం కాలే. ఎక్స్పెక్టెడ్ అంటే ఇవ్వమనా? గూగుల్ కొట్టుకోండి. చట్టంలో లేదు అయినా ఇచ్చారు. చట్టంలో లేదు ఇచ్చారు. చట్టంలో లేదు అయినా ఇచ్చారు. రైట్ చెప్పండి. చట్టంలో లేదు అయినా ఇచ్చారట. హెడ్ఏక్ మాట్లాడితే నేను హెడ్ఏక్ What is this nonsense? You are talking nonsense. This is వ్యక్తిగతంగా దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళకండి. ప్లీజ్ సార్ ప్లీజ్ దయచేసి ఇద్దరు వెళ్ళకండి. ఎవరికెవరు తగ్గదు. నువ్వు పీకినావు. ఇందాక పదవి ఎవరు చేసిన ముందు కాంగ్రెస్ పార్టీ నిన్నదు బీజేపీ ఏదో ఇదండి వీళ్ళతో వచ్చిన సమస్య. రాష్ట్రానికి రైల్వే జోన్ వచ్చిన సందర్భంలో ఒక మంచి డిస్కషన్ జరుగుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ మాట్లాడండి. ప్లీజ్ అర్థం చేసుకోండి ఇద్దరు. దయచేసి ఒక్క నిమిషం అన్నా సార్. ప్రతిసారి నేను 5 నిమిషాలు పాటు ఆగాను. మరి హెడ్ ఏక్ అనేది అంటున్నావు. మరి మధ్యలో అసహనమైనది. హెడ్ ఏక్ అంటే హెడ్ మళ్ళీ చెప్తున్నా. దమ్ముడు తీస్తా హెడ్ అంటే 100 సార్లు నువ్వే అంటున్నావు. ప్రకాష్ రెడ్డి గారు వ్యక్తిగతంగా వెళ్ళలేదు. దయచేసి మీరు ఆగండి. వ్యక్తిగతంగా వెళ్ళలేదు మీ పైన.
ప్రకాష్ రెడ్డి గారు దయచేసి వినండి. ప్రకాష్ రెడ్డి గారు దయచేసి వినండి. నేనేం చెప్తున్నాను వినండి. ఇద్దరు వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అందరి అభిప్రాయాలు అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దయచేసి అర్థం చేసుకోండి, ఇద్దరు అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకొని మాట్లాడండి. ఈ గొడవ ఏంటండి? ప్రతిసారి ఇంటర్ఫియర్ అవుతాయని ఏమనాలి? మరి ఇంటర్ఫియర్ అవుతాయని ఏమనాలి? అన్పార్లమెంటరీ వాళ్ళది. సార్ చట్టం మీద చర్చ అంటే సెక్షన్ 1 నుంచి సెక్షన్ 108 వరకు పెట్టుకొని ప్రతిదానికి మీనింగ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పెట్టుకొని డిస్కస్ చేయొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ మేమేం చేయాలి? రైల్వే జోన్ వచ్చింది. ఇక్కడ అడుగుతున్నది ఏంటి? 4 సంవత్సరాలు 9 నెలల నుంచి అడుగుతుంటే ఇది ఫీజిబిలిటీ లేదు, చట్టంలో ఫీజిబిలిటీ అని చెప్పారు. ఇవ్వటానికి కుదరతున్నారు. కొంత టైం వచ్చేసరికి కొంత టైం రైల్వే ఒరిస్సా వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారని చెప్పారు. తర్వాత ఏం చేశారు? ఈరోజు సడన్గా ప్రకటించి ఏం చేశారు? దాన్ని డివిజన్ ముక్కలు చేసి తీసుకుపోయి దాంట్లో ఒరిస్సాలు కలిపారు. ఇక్కడ ఏమంటారు అంటే సరే దాని లాభం మనకు విధి విధానాలు పూర్తి తెలియనంత పూర్తిగా మాట్లాడలేమని చెప్పారు. ఇందాక చెప్పారు. అయితే దీని గురించి అడిగింది ఏంటంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ ఎందుకు తీసుకోలేదు? ఇష్టం వచ్చినట్టు ఆ రోజు ఆర్టికల్ 15 మీరు రాత్రి చేసుకుంటారు. రాజ్యాంగాన్ని సవరణ చేయాలంటే ఎన్ని కమిటీలు వేసుకోవాలి, ఎంతమందిని కన్సల్ట్ చేశారా? చేయలేదు. నోట్ల రద్దు రాత్రి చేస్తారు. ప్రతి అంశాన్ని రాత్రి చేస్తారు. దాన్ని ప్రశ్నిస్తే ఇంత అసహనం ఏంటి? ఏ అంశాల్లో మీరు ప్రజలను మీకు ఇంతమంది ఓట్లేశారు? 17,16,00,000 మంది బీజేపీకి ఓట్లేశారు మన 2014 ఎంపీ ఎలక్షన్లో. 17,16,00,000 అండి. అంతమంది ఓట్లేస్తే స్టేక్ ఎందుకు తీసుకొని మీరు వాళ్ళ కన్సెంట్ ఎందుకు తీసుకోరు? చిన్న నిర్ణయాలు తీసుకోమని నేను అడగను. ఒక దేశాన్ని ప్రభావం చేసిన నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలు స్టేక్ హోల్డర్స్ ఉన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ కన్సల్ట్ ద స్టేట్ పీపుల్, ఆల్ ద పీపుల్. నోట్ల రద్దు కన్సల్ట్ తీసుకోమని లేదా? లేకపోతే ఆర్టికల్ 15 విభజన చేసేటప్పుడు మీరు కమిటీ వేయకూడదా? ఇస్తున్నారు. ఎవరు కాదన్నదా నిర్ణయాన్ని? ఈ రోజు కూడా రైల్వే జోన్ అంశాన్ని కూడా ఎందుకు మీరు కన్సల్ట్ చేయరు? అది అడిగితే మీరు ఏదేదో తీసుకెళ్తారు. అప్పుడు పీకేఆర్ అంటే ఏమైనా మీనింగ్ ఉందండి? అసలు ఎవడు వెళ్తారు? పర్సనల్ గా ఒక కమిషన్ గానీ ఒక కమిటీ గానీ ఎవరిని పరిగణలోనికి తీసుకోకుండా నిర్ణయం తీసుకుంటారు? ఇది ప్రశ్న. సార్ కాంగ్రెస్ పార్టీ ఏ కమిటీ రిపోర్ట్ చేసింది? ఏ స్టేక్ హోల్డర్స్ రాష్ట్ర విభజన చేసింది సార్? ఈ రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసింది సార్. శ్రీకృష్ణ కమిటీ ఏమన్నా ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఇవ్వలేదు చెప్పలేదు సార్. మేము కమిటీ రిపోర్ట్ల మీద ఆధారపడమని చెప్పలేదు. శ్రీకృష్ణ కమిటీ మేము బైకాట్ చేసినాం సార్. శ్రీకృష్ణ ఈ కమిటీలతో కాదు తెలంగాణ రాష్ట్ర విమానం షెడ్యూల్ 3 ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం విభజన ఏమని చెప్పినాం సార్. కమిటీలు గిమిటీ వద్దని చెప్పినాం మేము. అంటే మేము మా విధానం అది. నువ్వు కమిటీ ఏమైనా బీ విధానం అయి ఉండొచ్చు, మీ స్టేక్ హోల్డర్స్ ఉండొచ్చు. ఏ స్టేక్ హోల్డర్స్ కన్సల్ట్ చేశారని ఆంధ్రప్రదేశ్ విభజన చేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అందరిని కన్సల్ట్ చేశారా? పార్లమెంట్ దర్వాలు పెట్టుకొని భారత పార్లమెంట్ చరిత్రలో దర్వాలు పెట్టుకొని పేపర్ కొట్టుకుంటే దాన్ని పక్కన పడేసి చేస్తున్నారు. తెలంగాణ కావాలన్నాం. మేము చర్చించారా మీరు అని అడుగుతాను. మీరు చర్చించారన్నారు కదా, చర్చించారని అడుగుతున్నా. అలాంటి బిల్లుకి మద్దతు ఇస్తారు సార్ అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ? 15 అమెండ్మెంట్ అందుకు అట్లనే చేసినాం. ఆర్టికల్ 3 అమెండ్మెంట్ కూడా అట్లాగే చేస్తాం. అట్లాగే మేము నిన్న నోట్ల రద్దు కూడా అట్లాగే చేసాం సార్. మా విధానం మాది, మా పార్టీ విధానం అది. మీరు చెప్పండి ప్రజలకు పార్టీ విధానం తప్పు అంటే చెప్పని చెప్పుకోండి. రైల్వే జోన్ అంశంలో ఎవరిని సంప్రదించారు? వాల్తేరు డివిజన్ ని 2 ముక్కలు చేయడంలో ఎవరి అభిప్రాయం తీసుకున్నారు? ఏ పార్టీతో చర్చించారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఏ పార్టీతో చర్చించారని అడుగుతున్నారు సార్. పార్టీతో చర్చించారు అది వేరే. కానీ మేము సపోర్ట్ చేసాం కాబట్టి. కానీ మిగతా పార్టీలను బయటకు వెళ్ళగొట్టి చేశారు అది వేరే విషయం. దాని అది ఎక్కడ చర్చించలేదు, జరగలేదు, స్టేక్ హోల్డర్ మాట్లాడలేదు. మేము ఈ రోజున ఒక రైల్వే మంత్రి రైల్వే మినిస్ట్రీలో ఫీజబిలిటీని ఎక్స్పెడైట్ చేసి ఫీజబిలిటీ కోసం ప్రయత్నం చేసి దాన్ని 2 ప్రాంతాల యొక్క ప్రజల సమన్వయంతో ఒరిస్సా తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సమన్వయంతో ఒక మధ్య మార్గంలో ఒక పరిష్కార మార్గం తీసుకున్నారు. ఎవరిని అడగాలి? దీన్ని అడగాలి రైల్వే మినిస్టర్ ఎవరిని అడగాలి? అది కంకరెన్స్ లిస్ట్ లో ఉంది రైల్వే మినిస్ట్రీ. నేను ఒక మాట టీడీపీ తరపున అడుగుతున్నాను ఏమని అనుకోని నేనైతే మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటా. నేను మాత్రం వాల్తేరు డివిజన్ ని 2 ముక్కలు చేయమని ఏ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది? కమిటీ రిపోర్ట్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్ తీసుకుంది సార్. ఎట్లా తీసుకుంటారు? ఎవరి అభిప్రాయంతో తీసుకుంటారు? అధికారుల అభిప్రాయంతో.
అధికారం మన చేతిలో ఉందని ఎవరి అభిప్రాయాలు అవసరం లేదు. ఎవరి అభిప్రాయాలు అంటే శ్రీనివాస్ గారి అభిప్రాయం కావాలా, లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయం కావాలా, చంద్రబాబు నాయుడు అభిప్రాయం కావాలా? రైల్వే మినిస్టర్ నాది, కావాలనేది రాజ్యాంగంలో చెప్తే లేదా వివేచన చెప్తే అప్పుడు మాట్లాడాలా? రాజ్యాంగం ఏం చెప్పలే కదా, రాజ్యాంగంలో చేయమని చెప్పిందా? తీసుకోని చెప్పిందా? తీసుకోని చెప్పలే కదా. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నారు కాబట్టి మేము ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. మేము కట్టుబడి ఉన్నాం. కాదు సార్, మేము ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కేంద్రంగా మా ఇష్టం, మేము ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మీరందరూ కట్టుబడి. ఎవరు కట్టుబడి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు కట్టుబడి ఉండకపోతే దాన్ని నేనేం చేస్తా? కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండకపోతే ఎవరి అనుమతితో ఎవరు చెప్పారని, ఏ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని వాల్తేరుని 2 ముక్కలు చేశారనుకోవాలి. వాల్తేరు డివిజన్ విషయంలో కానీ, వాల్తేరు డివిజన్ రద్దు లేకపోతే వాల్తేరు జోన్ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రకాష్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ తీవ్రమైనటువంటి చేస్తున్నారు. 2 పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అధికారంలో ఉన్నటువంటి రెండే. ఈ 2 దేశంలో అవకాశవాదానికి పాల్పడి అనేకమైనటువంటి అంశాలని సంక్లిష్టంగా మార్చినటువంటి బాధ్యత వీళ్ళదే. ఇప్పుడు అడ్డగోలు చర్యలు చేసేసి ఒక పార్టీ అడ్డగోలు చర్యలు తీసుకొని ఇది ఏమిటి అంటే గత పార్టీ అడ్డగోలు చర్యలు చేయలేదా, అప్పుడు మీరేం మాట్లాడలేదు అనేటువంటి ధోరణి మాట్లాడితే అంటే మీరు అడ్డగోలు చేసినటువంటి దాన్ని మీరు సమర్థించుకుంటున్నారు. మీరు సమర్థించుకోవడానికి ఎదుటివాటి తప్పును చూపిస్తున్నారు. అది సరైనటువంటిది కాదు. అందుకని ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది అడ్డగోలు నిర్ణయమే అని ఆయన చెప్తున్నాడు. అడ్డగోలు అవునంటే మా ప్రభుత్వం నిర్ణయం అన్నారు. మీ ప్రభుత్వం నిర్ణయం ఆ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయం కనిపిస్తోంది. కనిపించదు, వారికి కనిపించదు, మీరు అంటున్నట్టు వారికి కనిపించదు. 5 కోట్ల ఆంధ్రులకు ఎవరు ప్రతినిధులు కానే కనీసం 10 మంది 5 లక్షలు కూడా లేరు అట్లా అడిగేటోళ్ళు. కాంగ్రెస్ వాయిస్ వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? ఒక సీనియర్ జర్నలిస్ట్ గా వారి ప్రతినిధి కారా? మీకుంటే అభిప్రాయాన్ని మా మీద రుద్దడం ఎందుకు? మా నిర్ణయం ఏం తీసుకున్నాం, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ఫ్యూచర్ చెప్తారు కదా, ప్రజలు చెప్తారు కదా. అది నేను చెప్పేది. అడ్డగోలు అని పదం ఉపయోగించకండి. మీరు ఏమైనా మాట్లాడి నాకు అభ్యంతరం. మీ రాజకీయ నిర్ణయం మీరు తీసుకున్నారు, అది అడ్డగోలుగా ఉందనేది నాకు అనిపిస్తుంది. హరిబాబు గారు చేసినటువంటి కామెంట్ చూస్తే మేము ఇచ్చింది ఏదో ఇచ్చాం, మీరు తీసుకోకపోతే మీరు వద్దా అనేటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు, హరిబాబు గారు ఎందుకు అంత అసహనం? ఒక ప్రశ్న కూడా అడగకూడదా? ఎవరు ప్రశ్నించకూడదు. సమాధానం చెప్తున్నారు సార్. మీరు ఓకే, నేను మీ విషయం ఏమనట్లేదు, కానీ హరిబాబు గారు మాట్లాడిన మాట సమర్థిస్తారు. చెప్పాను, మీరు ఆ పదం వాడలేదు, వాడారు, వాళ్ళ అభిప్రాయం. మీరైతే వాడలేదు. అది క్లియర్. హరిబాబు గారి అసహనాన్ని, కన్నా లక్ష్మీనారాయణ గారి అసహనాన్ని మీరు సమర్థిస్తారా? పార్టీ అధ్యక్షులు ఆయన నిన్నటి వరకు కాంగ్రెస్ లో ఉండి ఈ విశాఖ జోన్ గురించి లేకపోతే ప్రత్యేక హోదా గురించి ఇవ్వలేదనేటువంటి విమర్శలు చేసినటువంటి పెద్ద మనిషి ఇవాళ ఆ విధంగా మాట్లాడి ఏదన్నా ప్రశ్నిస్తే జర్నలిస్టులకి నువ్వు తెలుగుదేశం లేకపోతే నువ్వు కాంగ్రెస్ బీజేపీ అనేటువంటి అసహనంగా చేస్తే ఇది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. అందుకని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మా రాజకీయ నిర్ణయం ఓకే, మీ రాజకీయ నిర్ణయం రేపు రాజకీయంగానే ప్రజలు కూడా తీర్పిస్తారు. చట్టాన్ని చేసినప్పుడు మేము రాజకీయ నిర్ణయం అంటే వీళ్ళందరూ ఏం మాట్లాడారు? అడ్డగోలు అని మాట్లాడదు. ఈ అడ్డగోలు ఎందుకు మాట్లాడారు? అడ్డగోలు అని మరి అది రాజకీయ నిర్ణయం అని వదలొచ్చు కదా వాళ్ళకి. ఆ రోజు మేము యాక్సెప్ట్ చేసాం కదా దాన్ని, మరి ఎందుకు యాక్సెప్ట్ చేయరు? అంత అసహనం ఏందండి? ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ఓట్లు ఒక పార్టీ కేసి గెలిపించారంటే దాని అర్థం మిగతా వాళ్ళ మాటలు వినకూడదని కాదు. అందరి దగ్గర పన్నులు వసూలు చేస్తున్నారు. మీ దగ్గర మీకు ఓట్లు వేసిన వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్లో మీకు 2 సీట్లు వచ్చినా కూడా మిగతా 5 కోట్ల ప్రజలు కేంద్రానికి పన్నులు కడుతున్నారు. అందులో డిఫెన్స్ వాడుకుంటారు, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద తిరిగి రాష్ట్రానికి కొంత ఇస్తున్నారు. ఇట్లా లెక్కలు చూసుకుంటూ పోతే కాదు. నా ప్రభుత్వం నా ఇష్టం అంటే కుదరదు. ఓటు వేయించుకునే వరకే నీ పార్టీ. వన్స్ ఓటు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, దిస్ ఇస్ అవర్ గవర్నమెంట్, దిస్ ఇస్ నాట్ బీజేపీ గవర్నమెంట్, దిస్ ఇస్ నాట్ బీజేపీ ప్రైమ్ మినిస్టర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కడుతున్నది ఆంధ్రప్రదేశ్ కోసం కడతలేరు, భారతదేశం కోసం కడుతున్నారు.
వాళ్ళంత ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు 5 లక్షల మంది పక్కన పెడితే మేము భారతీయులు అని మొదలు అనుకుంటున్నారు. భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆర్మీ కోసం అవసరమైతే అన్నం కూడా ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది. నేను అడ్డగోలుగా పన్ను కడుతున్నాను, పన్ను నేను బీజేపీకి కడుతున్నాను, 2 సీట్లు వస్తే పన్ను కడుతున్నాను అని చర్చ పెట్టారు. 2 సీట్లు ఇచ్చినప్పుడు కూడా 2 సీట్లు ప్రజలు ప్రభుత్వానికి ఓటేస్తున్నప్పుడు రాజ్యాంగాన్ని ఇంకో రకంగా ఇంటర్ప్రిట్ చేసి అక్కడ పన్ను కడుతున్నది మేము ఆంధ్రప్రదేశ్ కోసమే, మా పన్ను మాకు ఇవ్వాలంటే మీరు సామంత రాజ్యం కాదాడా? ఆడ సామంత రాజ్యం లేదు, ఒక ప్రిన్సిపల్ స్టేట్ లేదాడా? అది భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి అక్కడ ట్యాక్స్ అక్కడ ఉంటది, కేంద్రానికి కట్టే ట్యాక్స్ కేంద్రానికి కడతారు, ఎవరి ట్యాక్స్ వాళ్ళకి కడతారు. కేంద్రానికి కట్టలే ట్యాక్స్, కేంద్రానికి కట్టలే ట్యాక్స్. మనం మాట్లాడుతున్నప్పుడు భాషలో మనకు కొంత గౌరవం. కేంద్రానికి ట్యాక్స్ కట్టలేరు, భారత దేశానికి కడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేల్స్ ట్యాక్స్ కడుతున్నారు, కేంద్రానికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. ఇది అర్థం చేసుకోవాలా. ఇన్కమ్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కట్టారు, జిఎస్టీ అక్కడికి పోదు. ఈ రాష్ట్రం జిఎస్టీ ఉంటది, రోడ్ ట్యాక్స్ ఇక్కడనే ఉంటది, రిజిస్ట్రేషన్స్ ఇక్కడనే ఉంటాయి. కొన్ని ట్యాక్స్ అక్కడ పోతే కొన్ని ట్యాక్స్ ఇక్కడ వస్తుంది. రాజ్యాంగం చెప్పింది, ఏం చెప్పింది కాదు. మీరు ఆంధ్రప్రదేశ్ కడుతుంది, కేంద్రానికి కడుతున్నట్టు, పాకిస్తాన్ కడుతున్నట్టు, పాకిస్తాన్ కడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలను వేరు కొట్టకండి. 5 కోట్ల ఆంధ్ర దేశభక్తిని ప్రశ్నించకండి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన పైన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ఫైనల్ గా మీరు ఒక మాట చెప్పేసండి, దీనికి సంతృప్తికరంగా ఉంటుందా? ఇప్పుడు విధి విధానం ఇందాక కూడా చెప్పి పూర్తిగా రావాలి. కాకపోతే నిర్ణయం అయితే అడ్డగోలు కనిపిస్తుంది. ఏది మనకు తీసుకెళ్లేసి ఒరిస్సాలు కలపడం, అది క్లియర్. దాని ద్వారా బెనిఫిట్ కాదనేది మళ్ళీ వేరే చర్చ. ఫైనాన్షియల్ బెనిఫిట్ కాదు, కొన్ని ఎమోషన్స్ కూడా ఉంటాయండి. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఫస్ట్ నిధులు అన్నారు, తర్వాత ఆత్మగౌరవం అన్నారు. ఆత్మగౌరవం దానికే ఓటేశారు. ఇక్కడ కూడా ఆత్మగౌరవం అనేది ఇష్యూ ఉంటుంది. ప్రతిదీ నిధులతో ముడిపెట్టమని నేను చెప్పట్లేదు. ఆత్మగౌరవం కంటే సృష్టిస్తే అడ్డగలుగుంది. బట్ అదేం చేసినప్పుడు కన్సల్ట్ చేయాలంటారు. కన్సల్ట్ చేయకుండా మాకు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రతి అంశం మేము చేసుకుంటూ పోతామంటే కుదరదు. మరి ఎందుకు క్యాబినెట్లు పెట్టడము? ప్రైమ్ మినిస్టర్ గారే ప్రతి నిర్ణయం తీసుకోవచ్చు కదా. మిగతా మినిస్టర్స్ని పిలిచేది దానికి. ఈరోజు కూడా అందరినీ అఖిలపక్షాన్ని పిలిచారు కదా. యుద్ధం ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ మీద దాడుల నేపథ్యంలో పిలిచారు కదా. ఎందుకు పిలిచారు మరి? సహకారానికి. మరి ఇది కూడా అంతే కదా. సహకారం ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి, డిస్కషన్ ఉండాలి, డిబేట్స్ ఉండాలి. ఇప్పుడు కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నాము, ఇందులో ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాము ఈ డివిజన్ కి సంబంధించి అని ఎందుకు మాట్లాడలేకపోయారు? అన్ని పార్టీల గురించి పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఎందుకు అడగలేదు సార్? మరి ఇప్పుడు సార్ చెప్పినారు పాయింట్, మీరు అప్పుడు చేశారు, ఇప్పుడు చేశారు, అప్పుడు చేశారంటే అది ఆనవాయితీ. అదొక ఆనవాయితీ తయారు చేశారు కదా. తప్పుడు ఆనవాయితీ మీరు అనుకుంటే దానికి ఆనవాయితీ తయారు చేశారు. అరే పండుగ దసరా సార్ సంక్రాంతి పండుగ గొబ్బెమ్మలు పెట్టాలి, ఎందుకు పెట్టాలని ప్రశ్న అడిగితే గొబ్బెమ్మలు పెట్టాలి, ఆనవాయితీ పెట్టినారు. మామూలు ఇంకో కార్యక్రమం చేయడం ఆనవాయితీ చేస్తారు. ఆనవాయితీని మీరు సృష్టించి ఆనవాయితీని మీరు తయారు చేసి నన్ను ఎందుకు తయారు చేశారంటే నువ్వు తయారు చేసినావు కదా ఆనవాయితీని. రాష్ట్రాన్ని గొప్ప గొప్ప విషయాలు ఆనవాయితీ తయారు చేసినావు కదా. నువ్వేలా తయారు చేసింది కదా. నేను చేయలే, ఆనవాయితీని మీరే చేశారు కదా. చేశారు కదా తప్పుడు ఆనవాయితీ మీరు చెప్తున్నారు. తప్పుడు ఆనవాయితీ మీరు అంటున్నా, నేను అనలే. అది ఆనవాయితీని మీరు తయారు చేశారు అంటున్నా. అది తప్పు రైట్ నేను ఫాలో అవుతున్నారంటున్నారు కదా. మీరు చేసిన దాన్ని ఫాలో అవుతారంట, తప్ప రైట్? మీరు సాంప్రదాయాలు సృష్టించారు, సంప్రదాయం మంచిదైతే మీరు ఫాలో అవుతున్నారు. మంచి సంప్రదాయం అది. అది మంచిదో చెడుదో మీరు ప్రజలు చెప్పారు కదా. ప్రజలు చెడుదో ప్రజలు చెప్తారు కూడా కదా. మంచిదో చెడుదో, మంచిదో చెడు సంప్రదాయం ప్రజలు చెప్తారు. రాజకీయ పార్టీ విధానాలను ఎన్నికల సమయంలో ప్రజలు తెలుస్తారు. మంచి చెడు, నీతి నిజాయితీ, కాబట్టి మీరు ప్రజలకు చెప్పండి. విశాఖ జోన్ విషయంలో మంత్రి ప్రకటించినటువంటి దాన్ని బట్టి విశాఖ జోన్ అనేటువంటిది ఒక ప్రహసనప్రాయంగా ఏర్పాటు చేశారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. విశాఖ డివిజన్ రద్దు చేయడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఆదాయం ఎవరికి వస్తుందంటే భారతదేశానికే వస్తుంది, భారతీయ రైల్వేలకే వస్తుంది. కానీ విశాఖ డివిజన్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది వాళ్ళ? అందుకని ఇది తప్పకుండా భవిష్యత్తులో అంటే రేపటి నుంచి ఎన్నికల వాతావరణం వస్తూ ఉంది కనుక డెఫినెట్గా మరొక వివాదాస్పదం అనేటువంటి అంశంగా ఉంటుంది. ఇది రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం అనుకుంటే దీన్ని ఆకస్మికంగా చేసేసి మాకు లాభం అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అనుకుంటారు. అది ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల్లో అటువంటి రియాక్షన్ కనిపిస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అందుకని రాజకీయ పార్టీలు కూడా దీన్ని సీరియస్ గానే తీసుకుంటాయి. ఇది చివరిగా నేను చెప్పేది ఏంటంటే రతన్ జడ్డా
ఫలం దక్కలేదు. బీజేపీకి రాజకీయంగా ఇది ఎటువంటి ప్రయోజనము చేకూర్చదు. ప్రయోజనం చేకూరదు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్ రైట్. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, వాల్తేరు ఈ డివిజన్లను కలిపి కొత్తగా రైల్వే జోన్ ప్రకటించింది. అయితే వాల్తేరు డివిజన్ను 2 ముక్కలుగా చేసింది కేంద్ర ప్రభుత్వం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ అంశానికి సంబంధించి చాలా కాలంగా 20 ఏళ్లకు పైగా దీనిపైన డిమాండ్ వినిపిస్తోంది. అలాగే 20 ఏళ్లకు పైగా 25 కావచ్చు. అలాగే విభజన చట్టంలో పెట్టినటువంటి అంశం, దీనిపై వైబిలిటీ ఏంటి, దీనికి ఫీజిబిలిటీ ఉందా లేదా పరిశీలించమని ఆ చట్టంలో పెట్టినటువంటి అంశానికి సంబంధించి ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా దీంట్లో వివాదం మాత్రం రగులుతూనే ఉంది. అత్యధిక ఆదాయాన్ని ఆర్జించేటటువంటి డివిజన్గా పేరున్నటువంటి వాల్తేరు డివిజన్ను 2 ముక్కలు చేసి ఈస్ట్ కోస్ట్లో కలిపేయడం వల్ల కొంత వివాదాస్పదంగా ఈ అంశం కనిపిస్తూ ఉంది.